ఫస్ట్ థెసలోనియన్స్ 5th చాప్టర్ 1 to 11 మనం చదువుకొని ఈ దిన క్లాస్ని ద కింగ్డమ్ అండ్ ద చర్చ్ పేజ్ నెంబర్ 93. ఫస్ట్ థెసలోనియన్స్ సార్ 5th చాప్టర్ 1 to 11. 1 to గుడ్ ఈవినింగ్ సార్. మేరీ సిస్టర్, వెరీ గుడ్ ఈవినింగ్. సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయములను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఏలాగు వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమి లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనం తప్పించిన గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. ఓకేనా సార్? 11th దాకా 11th దాకా వినొస్తుందని 11th వరకు. అవును. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక ఉందము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉండురు. మనము పవిత్రమై ఉన్నాము గనుక మత్తుమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్నానం ధరించుకుంటాము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాత్రకు నియమించలేదు. మనము మేలుకొనినప్పుడు నిద్రపోతున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగ చేయుడి. చదువుకున్న వాక్యం దేవుడు దీవించును గాక. Praise God. Thank you, Agaru, for reading 1st Thessalonians 5th chapter 1 to 11 verses. ఈ వచనాలు ఎంకరేజింగ్ ఈచ్ అదర్ డైలీ అంటిల్ హీ కమ్స్. అయితే ఈ లేఖన భాగాల్లో మేజర్ పాయింట్ లేకపోతే ఏముంటుందంటే టు గెయిన్ అ గ్రేటర్ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ ఫర్ ద కమింగ్ డే. అతని రెండో రాకడ కోసము ఆ అర్జెన్సీని మనకు గుర్తు చేస్తుంది. అలాగనే ఆ అర్జెన్సీని గుర్తు చేసేటప్పుడు మన రిలేషన్షిప్ కూడా యెహోవాకి అతని కుమారునికి ఆ అర్జెన్సీ రిలేషన్షిప్ ని మనకు ఈ లేఖనాల్లో మనకు గుర్తు చేయబడుతుంది. వర్స్ 2 గమనించినట్లయితే ఫస్ట్ సెంచరీ నుంచి అదేంటి యేసుక్రీస్తు వస్తున్నాడు అని వారు గమనింపబడ్డది. అయితే లేఖనాల్లో గమనించినట్లయితే యేసుక్రీస్తు గురించి 300 సార్లు 100 references is given dedicated to his first coming and 200 references are given to his second coming. So that is what the urgency is. అతను త్వరగా రానై ఉన్నాడు. సో అతను వచ్చేటప్పుడు మన రిలేషన్షిప్ ని మనము గుర్తు చేసుకోవాలి. అది చాలా సార్లు మనము మర్చిపోతాం కదండి, దొంగ వలె వస్తున్నాడు అనేసి. సో అది గుర్తు లేకుండా చాలా సార్లు మన ఎక్స్పెక్టేషన్స్ మన అర్జెన్సీని మనము మర్చిపోయినట్టు మత్తయి 25th చాప్టర్ 14th verse లో కూడా మనము గ్రహిస్తాం. తర్వాత మత్తయి 25th చాప్టర్ 19th verse లో ఒకసారి చదివినట్లయితే ద టీచింగ్ ఆఫ్ ద లార్డ్ రిటర్న్ మీన్స్ ఒకసారి మాథ్యూ 25:19 చదువుదాం అయ్యా. మాథ్యూ 25:19. మాథ్యూ బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులను అప్పగించితివే, అవిగాక మరి 5 తలాంతులు సంపాదించుతునని చెప్పెను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుదువని అతనితో చెప్పెను. అలాగే 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే,
అని అవిగాక మరి 2 తలాంతులు సంపాదించుదని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుదు అని అతనితో చెప్పెను. తరువాత 1 తలాంతు తీసుకున్న వాడు వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయివాడవు, చల్లని చోట పంట కూర్చుకుని వాడవునైనా కఠినుడవని నేను అయ్యారు అన్మ్యూట్ అయిపోయారు. అన్మ్యూట్ అయ్యారు సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. మ్యూట్ అయ్యారు. అయ్యా ఎంతవరకు యా అయ్యా ఇంకా ముందు- అది మాథ్యూ చాప్టర్ 25:19 నుంచి మనకు ఆ సినారియో అర్థమైంది కదా. సో తలాంతుల విషయము అక్కడ మాట్లాడబడుతుంది. తర్వాత ఒక్కసారి లూక్ చాప్టర్ 12:16-21, లూక్ చాప్టర్ 12:16-21 కూడా మనం చదివినట్లయితే ఒక బేస్, మన సబ్జెక్ట్ కి ఒక బేస్ వేసుకుంటాము. సో లూక్ చాప్టర్ 12:16-21. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగ చేతును, నా కొట్టు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం ఇస్తున్నారు, నీవు సిద్ధపరిచినవని ఎవరినగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగునే ఉండునని చెప్పాను. ఆమేన్, ఆమేన్. అయితే ఈ ఫస్ట్ థెసలోనియన్స్ 5th చాప్టర్ 2nd వర్స్, ఫస్ట్, సెకండ్, థర్డ్ వర్సెస్ ఈ క్రాస్ రెఫరెన్స్ తోటి మాథ్యూ చాప్టర్ 25:14, తర్వాత 19 లో సన్నివేశాన్ని, తర్వాత లూక్ చాప్టర్ 12:16-21 అదేంటి ఆ సంఘటనని గుర్తు చేసుకునేటప్పుడు 4 నుంచి 7th వర్సెస్ ఆఫ్ ఫస్ట్ థెసలోనియన్స్ 5th చాప్టర్ లో మనం ఇందాక ఆల్రెడీ చదివాం కాబట్టి అక్కడ అపోస్తులు ఇది మనకు క్లియర్ గా ఆ మెసేజ్ ని, ఆ అర్జెన్సీని మనకు ఒక ఉపమాన రూపంలో మనకు ఇక్కడ అదేంటి థెసలోనియన్ సంఘానికి రాయబడి ఉంటుంది. అయితే వర్స్ 8, అదేంటి ఫస్ట్ థెసలోనియన్స్ 5th చాప్టర్ వర్స్ 8 ఒకసారి చదివినట్లయితే, అగైన్ ఫస్ట్ థెసలోనియన్స్ 5th చాప్టర్ 8th వర్స్. యా. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలు అను కవచము, నిరీక్షణ, రక్షణ నిరీక్షణ అను శిరస్థానమును ధరించుకుందాము. ఆమేన్, ఆమేన్. అయితే ఇక్కడ we are people who wear a life of faith. సో ఈ 8th వచనంలో ఒక లైఫ్ ఆఫ్ ఫెయిత్ అండ్ లవ్ లైక్ ఏ బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ ప్రొటెక్షన్. సో ఎప్పుడైతే ఈ వేచి ఉంటున్నామో అదేంటి మనము వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ ద డే. సో వీఆర్ పీపుల్ హూ లివ్ విత్ ద హోప్ ఆఫ్ సాల్వేషన్, దట్ క్రైస్ట్ జీసస్ ఈస్ గోనా కమ్ అండ్ టేక్ అస్ విత్ హిమ్ ఫర్ ఇటర్నిటీ టు ఇటర్నిటీ. సో 8th వర్స్ లో మనము మన ఈ లోకంలో యాజ్ ఎ బిలీవర్ గా మనం జీవించేటప్పుడు వీఆర్ లివింగ్ అ లైఫ్ ఆఫ్ ఫెయిత్ అండ్ లవ్. ఫెయిత్ అండ్ లవ్ అది ఒకటి మనం ధరించి ఉన్నాము. సో బీయింగ్ సోబర్ అండ్ విజిలెంట్ గా మనము అతని రెండో రాకడికి వేచి ఉన్నాము. అలాగనే 9th and 10th వర్స్, ఫస్ట్ థెసలోనియన్స్ 5th చాప్టర్ 9 and 10th వర్స్ చూసినట్లయితే, అగైన్ 9th and 10th వర్స్, ఫస్ట్ థెసలోనియన్స్ 5th చాప్టర్ 9 and 10th వర్స్ అన్మ్యూట్ చేసుకున్నట్లయితే. మ్యూట్ లో ఉన్నారు సార్. పురుషోత్తం గారు మ్యూట్ లో ఉన్నారు సార్. కదా ఓకే. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత
పాలగుటకు నియమింపలేదు. ఆమెన్. సో ఇక్కడ గాడ్ హ్యాస్ అపాయింటెడ్ అదేంటి డే ఆఫ్ రాత్ ని అపాయింట్ చేసి ఉన్నారు. తర్వాత మనల్ని అదేంటి రక్షణలో మార్గంలో తీసుకునేటప్పుడు దట్ వ్రాత్ అది మన కోసము కానీ కాదు. సో 2 పీటర్ 3rd chapter 9 and 10 verses గమనించినట్లయితే యెహోవా కృపగలిగినవాడు. తర్వాత 2 పీటర్ 3rd chapter 9 and 10 verses 2 పీటర్ 3rd chapter 9 and 10 verses గమనించినట్లయితే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మికటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న వృక్షములను కాలిపోవును. ఆమెన్, ఆమెన్. సో ఇక్కడ 2 పీటర్ 3:9-10 రెఫరెన్సింగ్ బ్యాక్ టు 1 Thessalonians 5th chapter 1st verse ని మనము గమనిస్తున్నాం. అలాగనే ఈ 11th verse 1 Thessalonians 5th chapter 11th verse లో మనం చూసేది ఏంటంటే బిల్డింగ్ అప్ ఈచ్ అదర్ మోర్ అండ్ మోర్. సో అతని రెండో రాకడికి మనం వేచి ఉన్నప్పుడు వీఆర్ ఎంకరేజింగ్ ఈచ్ అదర్. దట్ ఈస్ వాట్ 11th verse లో మనం గమనిస్తాం. 1 Thessalonians 5th chapter 11th verse. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే మరి ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయుడి. ఆమెన్, ఆమెన్. సో బహుశా నాకు తెలుగు వచ్చింటే ఇవి మీకు క్లియర్ గా చెప్పవాడినేమో, కానీ నేను బేసికలీ 1 Thessalonians 5th chapter 1 to 11 verses ని ఒక వర్డ్ స్టడీ లాగా చూస్తూ సో మన క్లాస్ స్టార్ట్ అయిపోక ముందు దీస్ ఆర్ ది స్క్రిప్చర్ రెఫరెన్సెస్ ఫార్ ఎంకరేజింగ్ ఈచ్ అదర్. సో వీఆర్ స్పెండింగ్ టైమ్ కమ్యూనికేషన్ చేస్తున్నాం, షేరింగ్, ఎంకరేజింగ్ లైఫ్ అండ్ లైఫ్ మనము షేర్ చేసుకుంటున్నాం యాజ్ ఎ క్లాస్ రూమ్ దిస్ ఈవినింగ్. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్, వెయిటింగ్ ఆన్ హిస్ సెకండ్ కమింగ్. సో మన క్లాస్ ని స్టార్ట్ చేయడానికి చిన్న ప్రార్థనతో మన క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఆ లవింగ్ అండ్ లివింగ్ హెవెన్లీ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ గివెన్ వర్డ్, the written word, and for thine son Jesus Christ, who died on the cross of Calvary, who rose again and being victorious over the death, and that tomorrow, Lord, when we die, being saved, being redeemed by your precious blood on the cross of Calvary, Lord, we would be rising up with you and to live eternity to eternity. Thank you, Lord, for this great opportunity. Lord, as we study this subject on the kingdom and the church, Lord, you open our hearts, you open our eyes, you open our understanding, and you take in control over this technology. Lord, I pray for the others who couldn't join, Lord, as they are still making up that decision. Lord, let thine spirit speak to them so that they can join and help us to encourage each other. And since till the day we see that thine day coming, and we would rejoice together, encouraging, protecting each other with faith and love for your coming kingdom. Lord, I submit myself at your feet. Take in control over my voice, what to speak, what not to speak. Lord, you bless us for your glory. In Jesus' name I pray. Amen. Amen. So ఈ 1 Thessalonians 5th chapter చదివిన బేస్ తోటి మనము ఈ దిన క్లాస్ ని మనము స్టార్ట్ చేసుకుందాం. సో పేజ్ నంబర్ 93, ద కింగ్డమ్ అండ్ ది చర్చ్. ద కింగ్డమ్ అండ్ ది చర్చ్. సో మీరు లాస్ట్ క్లాస్ లో చెప్పినట్టు మీరు ఒక స్కిమ్ రీడింగ్ చేసుకొని వచ్చినట్లయితే బేసికలీ ఈ సబ్జెక్ట్ అంతా లేకపోతే ఈ చాప్టర్ అంతా మనకు సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీలో అదేంటి కామన్ లాంగ్వేజ్ లో అదేంటి ఆథరు రాయడము మనము చూస్తాం. సో ఎక్కువగా అదేంటి కింగ్డమ్ గురించి, తర్వాత సంఘం గురించి ఇక్కడ ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి
అతను ఫండమెంటల్స్ నుంచి అతను ఈ సబ్జెక్ట్ ని రాయడం చూస్తున్నాం. సో ది ఫస్ట్ సెంటెన్స్, ది ఐడియా ఆఫ్ ద కింగ్డమ్ హ్యాస్ కమ్ టు ప్రామినెన్సెస్ అగైన్ ఇన్ మచ్ రీసెంట్ థియాలజికల్ థింకింగ్. 1981లో చెప్పడం జరుగుతుంది. ఈ దినము కూడా చాలా కాన్ఫరెన్సెస్ వరల్డ్ వైడ్ గా జరుగుతున్నాయి. కింగ్డమ్ గురించి ఇంకా అదేంటి దీని గురించి అన్వేషణగా, లేకపోతే కింగ్డమ్ గురించి ఇంకా రెవలేటరీ పర్స్పెక్టివ్ లో అదేంటి చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో యేసుక్రీస్తు మినిస్ట్రీలో, లేకపోతే అదేంటి జాన్ ద బ్యాప్టిస్ట్ మినిస్ట్రీలో ద కింగ్డమ్ ఇస్ అట్ హ్యాండ్, రిపెంట్ అని చెప్పడం జరుగుతుంది. యేసుక్రీస్తు అదేంటి హీ ఆల్సో ఇంట్రడ్యూసెస్ ద కింగ్డమ్ ఇస్ అట్ హ్యాండ్ అని చెప్పడము మనము చూస్తాం. సో ఏంటి ఈ కింగ్డమ్, వాట్ ఈస్ దిస్ కింగ్డమ్ అనేది అదేంటి మనము సబ్జెక్ట్ చూసే ముందు నేను మీకు ఆల్రెడీ వాట్సాప్లో ఒక 17 పేజ్ డాక్యుమెంట్ మీకు షేర్ చేయడం జరిగింది. 17 పేజ్ డాక్యుమెంట్ మీకు వాట్సాప్లో పెట్టాను. 17 పేజెస్. మీరు నేను మీకు ఒకసారి మళ్ళా మీకు ఒకసారి చూపిస్తున్నాను. కింగ్డమ్ ఎట్ ద హ్యాండ్, అదే సిస్టర్. ద కింగ్డమ్ తర్వాత ద కింగ్డమ్ అట్ హ్యాండ్, తర్వాత ద కింగ్డమ్ ఇస్ మిస్టరీ, తర్వాత ద మిస్టరీ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అని మీకు, తర్వాత ద సోవర్, తర్వాత ద వే సైడ్ హేరర్, ద స్టోనీ గ్రౌండ్, థానీ గ్రౌండ్స్ అని కొన్ని పాయింట్స్ తోటి మీకు షేర్ చేయడం జరిగింది. ఇందాక మాథ్యూ చాప్టర్ 13లో చదివిన వీట్ అండ్ టేర్స్ గురించి చదివాము. తర్వాత ద మస్టర్డ్ సీడ్ గురించి చదవబడ్డది, అదేంటి లేఖనాల్లో ఇవ్వబడ్డది. ఇవన్నీ ఎంఫసైజింగ్ ఆన్ ది కింగ్డమ్. అదేంటి ఒక దృష్టాంతము, లేకపోతే ఒక పారబుల్ గా అదేంటి ఇవన్నీ చెప్పబడి ఉన్నాయి కింగ్డమ్ గురించి. సో ఆలివర్ డిస్క్లోజ్ దాంట్లో యేసుక్రీస్తు దీని కింగ్డమ్ గురించి ఎంతో డీటెయిల్ గా మాట్లాడడం మనము చూస్తాం. సో దీస్ ఆర్ ది 17 పేజెస్. నేను అనుకుంటాను ఇది మన దగ్గర తెలుగులో కూడా ఉందనుకుంటాను. ఐ డోంట్ నో, బట్ అదేంటి ఇంగ్లీష్ నాకు వెంటనే దొరికింది కాబట్టి నేను మీకు షేర్ చేయడం జరిగింది. సో దట్ వుడ్ బి మోర్ హెల్ప్ఫుల్. ఆ మెటీరియల్ యాడ్ ఆన్ మెటీరియల్ ఈ సబ్జెక్ట్ కి 93 పేజ్ నుంచి ఈ చాప్టర్ ఏదైతే ఉందో ఈ చాప్టర్ కి యాడ్ ఆన్ మెటీరియల్ అన్నమాట. కొంచెం ప్రిసైజ్ గా ఆల్మోస్ట్ అంత మెటీరియల్ దీంట్లోనే ఉంది, కానీ ఇంకా కొంచెం డీటెయిల్ గా హెడ్డింగ్స్ తోటి మనకు ఇవ్వబడి ఉంది. తర్వాత నేను ఇంకొక అదేంటి PDF కూడా మీకు షేర్ చేయడం జరిగింది. న్యూ టెస్టిమెంట్ కింగ్డమ్ ప్యాసేజెస్. కొన్ని నేను నా సెమినరీలో ఉన్నప్పుడు మాథ్యూ చాప్టర్ 3 వర్స్ 2 నుంచి మనము గమనించినట్లయితే రిపెంట్ హీ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ అట్ హ్యాండ్. జాన్ అదేంటి బాప్టిజం ఇచ్చు యోహాను అతని మినిస్ట్రీని స్టార్ట్ చేయడం మనం చూస్తాం. సో అలాగా కొన్ని అదేంటి లిస్ట్ నేను మీకు షేర్ చేశాను అనమాట. సో కింగ్డమ్ గురించి మాథ్యూ, మార్క్, లూక్ అదేంటి ఇచ్చిన కొన్ని పేజెస్, ఆల్మోస్ట్ 6 పేజెస్ దాకా నేను మీకు కొన్ని రెఫరెన్సెస్ ఇచ్చాను. యాక్ట్స్ లో, రోమన్స్, ఫస్ట్ కొరింథియన్స్, గెలేషియన్స్, ఎఫిషియన్స్, 2 థెస్సలోనియన్స్, 2 పీటర్, రెవల్యూషన్ దాకా కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనే అదేంటి ఇవి కూడా నేను మీకు వాట్సాప్ లో షేర్ చేశాను. సో దట్ ఈస్ సమ్ ఆఫ్ ది అంటే ముందే క్లాస్ కి స్టార్ట్ కాకముందు ఐ థాట్ ఐ వుడ్ బెటర్ షేర్ దిస్ విత్ యూ అని గ్రహించి, సో దట్ ఈస్ వాట్ ఐ హావ్ డన్. సో బ్యాక్ టు అవర్ టెక్స్ట్ బుక్ పేజ్ నంబర్ 93 సెకండ్ పారాగ్రాఫ్ ని మీరు గమనించినట్లయితే, సెకండ్ పారాగ్రాఫ్ లో ద కింగ్డమ్ థీమ్ says John Bright is found everywhere else in the Old Testament and links the Old to the New Testament అనే దృక్పథంలో మనము చూస్తున్నాం. It is a theme of redemption of salvation. It is a theme
ఆఫ్ రిడమ్షన్ ఆఫ్ సాల్వేషన్. తర్వాత ఇజ్రాయెల్ వాజ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ over whom God himself was king according to the covenant ratification by Israel. Deuteronomy 19, 1 to 8. మీరు నాతో పాటు బుక్ బై బుక్ స్టడీని మీరు గమనించినట్లయితే అదేంటి డ్యూట్రానమీ చదివేటప్పుడు ఎప్పుడైతే ఇజ్రాయెల్ అదేంటి మోషే అధికారంలో యెహోవా కవనెంట్ తోటి వారి మధ్యలో నివసించడానికి అతను అదేంటి హీ బికమ్స్ ది థియోక్రాటిక్ రూల్ అక్కడ మనము గమనిస్తాం. తర్వాత జడ్జెస్కి వచ్చే లోపలికే ఆ థియోక్రసీ అదేంటి ఎక్కువగా జడ్జెస్ కరిస్మాటిక్ అప్రోచ్ లో వారిని యెహోవా ఒక మీడియేటర్ లాగా ఈ జడ్జెస్ ని వారిని అదేంటి కరిస్మాటిక్ ఫిగర్స్ టు గవర్న్ అండర్ డివైన్ ఇన్స్పిరేషన్ ఆఫ్ కరిస్మా. సో ఒథేనియల్, గిడియన్, శామ్యుయల్ అదేంటి గమనించినట్లయితే దట్స్ వాట్ యెహోవా డస్. అదేంటి జడ్జెస్ వాళ్ళ ద్వారా వారిని ఏలడము మనం చూస్తాం. తర్వాత యాహువే, పేజ్ నంబర్ 94, యాహువే అలోన్ వాస్ సావరిన్ ఓవర్ ఇజ్రాయెల్. అయితే శామ్యుయల్ దగ్గరకు వచ్చేటప్పటికి సమూయేల్ తో హూ వాస్ ఎ ప్రాఫిట్, ప్రీస్ట్ అండ్ జడ్జ్ గా ఉన్నప్పుడు అక్కడ ప్రజలు మాకు ఒక రాజు కావాలి అని ఎప్పుడైతే వారు కోరుకుంటారో అక్కడ నుంచి థియోక్రటిక్ రూల్ గా అదేంటి మనము గవర్నింగ్ గా చూస్తాము. సౌలుని అదేంటి సౌల్ వాజ్ ఎ ట్రాన్సిషన్ ఫిగర్ హూ రూల్డ్ మోర్ యాజ్ ఎ కరిస్మాటిక్ జడ్జ్. సో సౌల్ గా మనము చూస్తాం. సో సౌలుని రిజెక్ట్ చేసినప్పుడు ఎప్పుడైతే సౌలు అతను ఓన్ డెసిషన్ తీసుకొని అదేంటి డిసోబీడియన్స్ కి అతను వచ్చినప్పుడు అతన్ని రిజెక్ట్ చేసి దావీదుని, కింగ్ డేవిడ్ ని మొనోక్రాటిక్ గా లేతే మొనోక్రసీలో అదేంటి దావీదుని మనకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అంటే ద్వితీయోపదేశకాండంలో అది థియోక్రటిక్ రూల్, తర్వాత మధ్యలో జడ్జెస్, మీడియేటర్స్, తర్వాత సమూయేల్ దగ్గరకు వచ్చేటప్పటికి అన్నమాట, రీ రూలింగ్ లాగా థియోక్రటిక్, మరలా దేవుని పరిపాలన. అంటే దేవుని పరిపాలన అంటే సమూయేలు ఈజ్ ఎ జడ్జ్ అండి, అతను కూడా జడ్జ్ గానే అతను అదేంటి ఇక్కడ ఫస్ట్ సెకండ్ లైన్ లో గమనించినట్లయితే శామ్యుయల్ who had functioned as a prophet, priest and judge, and who was willing for his son to succeed him in his judgeship అనేది మనము 1 Samuel 8th chapter 1 to 3 లో మనం గమనిస్తాం. సో హీఈస్ ఎ జడ్జ్ గా మనం చూస్తాం. సో అగైన్ అక్కడ అదేంటి ఎస్ మీరు అన్నట్టు వాస్ ట్రూ టు థియోక్రసీ. he opposed the people request for a king which he correctly perceived as a rejection of theocracy. 1 Samuel 8th chapter 4 to 8. సిస్టర్ ఒకసారి 1 Samuel 8th chapter 1 to 8 వర్సెస్ గమనించినట్లయితే మనకు కొంచెం ఇశ్రాయేలీల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. మాకు న్యాయము అది సార్. సో అక్కడ దట్ ఈస్ వేర్ వి సీ రాజుని కోరుకున్నప్పుడు మొనోక్రసీగా, థియోక్రసీ నుంచి మొనోక్రసీగా మనం గమనిస్తాం. తర్వాత దావీదు he acknowledged the sovereignty of God. తర్వాత అతను David was never absolute monarch. David remained subject to the law of God. సో దావీదు అతని స్థితిగతులను గమనించి, యెహోవా గొప్పతనాన్ని గమనించి అతను హృదయానుసారుడుగా ఉన్నట్టు he was like a అదేంటి హృదయానుసారుడుగా అతను జీవించడం మనం చూస్తాం.
తర్వాత సాలమన్ వాజ్ ఏ న్యూ ఫేస్. సో సాలమన్ కి వచ్చే లోపలికే ద పీపుల్ ఆఫ్ యాహువే కవనెంట్ హ్యాడ్ బికమ్ ద పీపుల్ ఆఫ్ సాలమన్ స్టేట్. ద గోల్డెన్ ఏజ్ వాజ్ నాట్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో సాలమన్ రాజు పాలనలో కూడా యెహోవా అతనికి అంత జ్ఞానం ఇచ్చినా కానీ అతను ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అతను కన్స్ట్రక్షన్స్ లోనో అదేంటి జియోగ్రఫీలో ఒక బయాలజీ లాగా అన్ని అతని జ్ఞానమునంతా వాడి మానవుని లైఫ్ ఏంటి అనేది అతను గమనించి అతను ఎక్కువగా అన్య స్త్రీలని మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా అతను ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత అతను ఇమీడియట్ గా ఫాల్ అయినట్టు మనము చూస్తాం. పాలిగమికి మల్టీ అదేంటి అక్కడ మనము చూస్తాము. సో అతని దావీదు రాజ పాలనలో, సాలమన్ రాజ్య పాలనలో దే వేర్ ది బెస్ట్ ఆఫ్ ఇజ్రాయెల్స్ టైం. కానీ అంతా బాగున్నా కానీ యెహోవా అక్కడ గుర్తింపబడలేదు. అతనికి ఐడిల్ వర్షిప్ టెంపుల్ ని అదేంటి యెహోవా ఆ టెంపుల్లో ఉండాలని ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ తర్వాత గ్లోరీ క్లౌడ్ ఉన్నా కానీ అక్కడ ఎప్పుడైతే నార్థన్ అండ్ సదరన్ కింగ్డమ్ డివిజన్స్ వచ్చాయో అదేంటి అక్కడ దట్ ఇస్ వేర్ వి సీ యెహోవా మహిమ లేకుండా తర్వాత దట్స్ వేర్ వి సీ ద ఫాల్ ఆఫ్ ది కింగ్డమ్. గాడ్స్ కింగ్డమ్ వాస్ ఎక్లిప్స్డ్ ఇన్ జూడా యాజ్ ఇజ్రాయెల్, పేజ్ నంబర్ 95 లో. అయితే మళ్ళా ఆమోస్, హోసేయాలో ఈ కవనెంట్ రాక్టిఫికేషన్ అదేంటి విమోచించుకోవడం గురించి వారు హోప్ ని మనము గమనిస్తున్నాం. దీస్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ కాల్ ద పీపుల్ అండ్ ద కింగ్ టు రిపెంట్ అండ్ డూ అగైన్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది కవనెంట్, పేజ్ నంబర్ 93 సెకండ్ పారా నుంచి నేను చదువుతున్నాను. అండర్ ద prodding of men like Amos and Hosea, the hope of Israel began to be broken irrevocably from the nation. God's kingdom is unlikely any earthly kingdom. It could be established only by a divine act. To Daniel, the kingdom of God was to be a political kingdom exercised in an earthly stage and administered by Jewish saints. The kingdom in which the will of God should be supreme and unchallenged. Where then is this kingdom to be seen? ఎక్కడ ఇలాంటి కింగ్డమ్, ఎక్కడ అదేంటి యెహోవా అన్ఛాలెంజ్డ్ గా సుప్రీం అథారిటీ తోటి రూల్ చేయబడుతున్నాడో అప్పుడే యెహోవా కింగ్డమ్, లేకపోతే ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ని మనము గమనిస్తాం అనేది ఇక్కడ పేజ్ నంబర్ 95 రోవెల్ అనే రచయిత మనకు గుర్తు చేస్తున్నాడు. అయితే వాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఒక్కసారి చిన్న డిస్కషన్ కి తీసుకొని వస్తాం. వాట్ ఈస్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు దాకా ఉన్న మీ ఒపీనియన్, కింగ్డమ్ ఆఫ్ గాడ్ లేకపోతే కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అని వింటాము, లేకపోతే ద డే ఆఫ్ ద లార్డ్ అని వింటాము. సో ఫస్ట్ వాట్ ఈస్ ది కింగ్డమ్ అనేది మనము ఆన్సర్ చేద్దాం. మీ ఒపీనియన్ షేర్ చేస్తారా? వాట్ ఈస్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్? ఆల్రైట్, కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనే అదేంటి వేర్ గాడ్ ఇస్ కింగ్, వేర్ గాడ్ రెయిన్స్. ఎక్కడైతే యెహోవా రాజుగా, తర్వాత యెహోవా పాలన మనం గమనిస్తాము. తర్వాత కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద టాపిక్ జీసస్ స్పెంట్ బై ఫార్ ఇన్ ది ఎంటైర్ హిస్ 3.5 years ఆఫ్ మినిస్ట్రీ. యేసుక్రీస్తు అతని మినిస్ట్రీలో ప్రాముఖ్యంగా చెప్పబడిన మాటలు అదేంటి కింగ్డమ్ ఆఫ్ గాడ్ గురించి. ఎక్కడైతే యెహోవా అదేంటి రూల్, తర్వాత అతను పరిపాలిస్తాడో దట్ ఈస్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. తర్వాత నేను కొన్ని పాయింట్స్ మీకు షేర్ చేస్తాను.
సో దట్ వీ కెన్ కమ్ టు అన్ ఐడియా. ఒక ఐడియాకి, కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఐడియాకి నేను తీసుకురావాలని, నేను మీతో కొన్ని పాయింట్స్ షేర్ చేయాలని నా నోట్స్లో నేను రాసుకొని వచ్చాను. సో ఐ వాంటెడ్ టు షేర్ దీస్ పాయింట్స్. ఫస్ట్ పాయింట్ వచ్చి కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనగా వేర్ గాడ్ ఈజ్ ద కింగ్ అండ్ గాడ్ ఈజ్ రైనింగ్. హీ ఈజ్ ది ఫైనల్ అథారిటీగా. అదేంటి సెకండ్ పాయింట్ గమనించినట్లయితే యేసుక్రీస్తు అతని కుమారుడు, అదేంటి అతని మినిస్ట్రీలో అంతా కింగ్డమ్ ఆఫ్ గాడ్ గురించే అతను మాట్లాడినట్టు మనం గమనిస్తాం. మూడో పాయింట్ గా ఇది కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనేది ఒక పెద్ద కాన్సెప్ట్ గా మనకు అదేంటి చెప్పబడిన కానీ క్లారిటీ ఇవ్వబడలేదు. అంటే దాని గురించి ఇంకా అన్వేషాలు జరుగుతూనే ఉన్నాయి. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఏంటి అనేది ఇంకా మనకు అదేంటి రెవల్యూషనరీ పర్స్పెక్టివ్ లో ఇంకా అదేంటి వీఆర్ స్టిల్ లెర్నింగ్ అబౌట్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ అ వెరీ బిగ్ కాన్సెప్ట్. తర్వాత చాలా మటుకు ఈ కింగ్డమ్ ఆఫ్ గాడ్ గురించి పారబుల్స్ లో రివీల్ చేయబడి ఉంది. కింగ్డమ్ ఆఫ్ గాడ్ గురించి పారబుల్స్ లో, ఆలివర్ డిస్క్లోజర్ లో, అదేంటి యేసుక్రీస్తు సర్మన్స్ లో, సర్మన్ ఆన్ ద మౌంటైన్ లో దీని గురించి చెప్పబడి ఉంది. తర్వాత కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ సంథింగ్ విచ్ బ్రేక్స్ అవుట్ సడన్లీ అండ్ డ్రమాటికలీ. కింగ్డమ్ ఆఫ్ గాడ్ న్యూ టెస్టిమెంట్ లో గమనించినట్లయితే ఇదేంటి 400 years గ్యాప్ వచ్చిన తర్వాత అదేంటి మాథ్యూ చాప్టర్ 3లో ఎప్పుడైతే బాప్తిజం ఇచ్చి యోహాను అతను రిపెంట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ అట్ హ్యాండ్ అని మనము చూస్తున్నాం. సో ఓల్డ్ టెస్టిమెంట్ లో ఈ కింగ్డమ్ ఆఫ్ గాడ్ గురించి రివీల్ చేయబడి ఉంది. ఓల్డ్ టెస్టిమెంట్ లేఖనాలలో గమనించినట్లయితే దేర్ ఆర్ ఫిజికల్ కింగ్డమ్, అంటే ఎర్త్లీ రూల్, మ్యాన్ రూల్డ్ కింగ్డమ్స్ ఏవైతే బ్రిక్ అండ్ మోటర్ గా మనం చూస్తాము. తర్వాత యెహోవా అతని రాజ్యం ఏలే కింగ్డమ్ ని కూడా మనము ఓల్డ్ టెస్టిమెంట్ ప్యాసేజెస్ లో మనము గమనిస్తాం. తర్వాత కింగ్డమ్ ఆఫ్ గాడ్ మార్క్, లూక్, జాన్ చెప్పడము. తర్వాత కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఎక్కువగా మాథ్యూ రాసినట్టు మనము గమనిస్తాం. తర్వాత ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్రెడీ అండ్ నాట్ యెట్ అనే పదాన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్రెడీ అండ్ నాట్ యెట్. అతని రెండో రాకడలో అదేంటి ఫిజికల్ అర్త్ మీద అతని రాజ్యం, కింగ్డమ్ ఆఫ్ గాడ్ ని మనము చూస్తాం కాబట్టి ఇట్ ఈస్ త్రూ ద సాల్వేషన్, త్రూ accepting Jesus Christ as my personal savior, I am entering into the kingdom under the church అనేది కూడా మనం గమనిస్తాం. తర్వాత అంటే దేవుని రాజ్యం ఈ మనుషుల మధ్య ఉందనని అర్థం. yes yes sister, yeah. we are the kingdom, we are the kingdom. Okay. We are the kingdom. సో రాజ్యంలో సబ్జెక్ట్స్ గా మనము దట్స్ వాట్ వి సీ. సో అదేంటి ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ అస్, అమాంగ్ అస్, ఈజ్ నాట్ అ ఫిజికల్ ప్లేస్ గా కూడా మనము అదేంటి లేఖనాల్లో చెప్పబడి ఉంది. తర్వాత ద కింగ్డమ్ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. మనము లేఖనాల్లో రెవల్యూషన్ పర్స్పెక్టివ్ లో చదివేటప్పుడు అదేంటి పులి ఆవు వలె గడ్డి మేస్తున్నట్టుగా కూడా మనము అదేంటి నాట్ ఆఫ్ దిస్ వరల్డ్ గా మనము చూస్తున్నాం. తర్వాత కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ జీసస్ రైనింగ్ ఇన్ జెరూసలేం. గమనించాలి, కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ జీసస్ రైనింగ్ ఇన్ జెరూసలేం, బట్ ఇట్ ఈస్ ది ఎంటైర్ కంట్రోల్ అనేది మనం చూస్తున్నాం. తర్వాత ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎంటర్డ్ వెన్ వీఆర్ బార్న్ అగైన్. సో మనం ఎప్పుడైతే నిశ్చయతతోటి వెన్ వీఆర్ బార్న్ అగైన్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ది కింగ్డమ్. తర్వాత ఇంకొక పాయింట్ వచ్చి ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ సంథింగ్ యూ ఆర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్.
either you are part of the kingdom or you are out of the kingdom. సో ఆ ఆస్పెక్ట్ లో కూడా మనకు కింగ్డమ్ గురించి చెప్పబడుతుంది. ఇఫ్ యు బిలీవ్ ఇన్ క్రైస్ట్ జీసస్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ది కింగ్డమ్. ఇఫ్ యు రిజెక్ట్ హిస్ గ్రేస్, ఇఫ్ యు రిజెక్ట్ హిస్ సాల్వేషన్, యు ఆర్ అవుట్ ఆఫ్ ది కింగ్డమ్. తర్వాత ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ బెస్ట్ డిస్క్రైబ్డ్ ఇన్ ది సర్మన్ ఆన్ ది మౌంటైన్. తర్వాత ది అన్రైచస్ cannot live in the kingdom of God. The unrighteous cannot live in the kingdom of God. It is a holy kingdom, and it is ruled by Yahweh, and he is judging his with fire అనేది మనము రెవల్యూషన్ లో మనం గమనిస్తాం. సో ఫైర్ తో ప్యూరిఫై చేసుకొని that is what we see. That is how he is making everything holy. ఎలాగైతే అదేంటి గార్డెన్ ఆఫ్ ఈడెన్ ఎలాగైతే పరిపూర్ణతతో ఉన్నదో, అదేంటి ఆడమ్ అండ్ ఈవ్ ఎలాగైతే అతని ఇమేజ్ లో అదేంటి యెహోవా తయారు చేసుకున్నాడో, అలాగా ఈ కింగ్డమ్ హెరస్ ఉండేటట్టుగా అతను హీఈస్ డిజైనింగ్ దట్. రెవల్యూషన్ లో మనం అవి క్లియర్ గా గమనించాం. తర్వాత ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ కెనాట్ బి మూవ్డ్, సో ఇట్ ఈస్ పర్మనెంట్. ఇట్ ఈస్ గోన్ బి ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్. తర్వాత ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ ఎ ప్లేస్ వేర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఈస్ డిక్లేర్డ్. అతని మహిమని అక్కడ కనుపరుచుతున్నట్టు అదేంటి మనము లేఖనాల్లో మనం గమనిస్తాం. తర్వాత ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అ ప్లేస్ వేర్ గాడ్స్ విల్ ఈస్ డన్. గాడ్స్ విల్ ఇస్ డన్. ఏది జరిగినా అతని అడుగు జాడల్లో అతని విల్ తోటి అదేంటి జరుగుతున్నట్టు మనము అదేంటి చూస్తున్నాం. సో ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ గుడ్ న్యూస్. ద గాస్పుల్ ఈజ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని కూడా మనము చెప్పుకోవచ్చు అన్నమాట. సో అదేంటి లేఖనాలలో కింగ్డమ్ ఆఫ్ గాడ్ గురించి రివీల్ అయిబడి ఉంది, ప్రొక్లెయిమ్ చేయబడి ఉంది, ప్రీచ్ దాని గురించి అదేంటి ప్రీచ్ చేయబడి ఉంది. తర్వాత దాని గురించి అనౌన్స్మెంట్స్ కూడా చేయబడి ఉంది. ఇందాక 1 Thessalonians 5th chapter 1-11 లో he's gonna come like a thief in the night. So we have to be waiting for that the day of the Lord అనేది కూడా మనం చూస్తాం. సో ఈ కింగ్డమ్ ఈజ్ నాట్ గుడ్ న్యూస్ టు ఎవ్రీవన్. అదేంటి గమనించినట్లయితే ఈ పారబుల్స్ లో చూసినప్పుడు విందు తయారు చేయబడి ఉంటుంది. ఈ విందులో అదేంటి ఎవరు పిలువబడిన వాళ్ళు రాలేదు కాబట్టి అతను బయట పంపించి గో టు హైవేస్ అండ్ బైవేస్ అండ్ బ్రింగ్ దెమ్. ఎవరైతే పిలువబడి ఉన్నారో వారిని అందరినీ అదేంటి పిలిచినప్పుడు ఒబే చేసి వచ్చిన వారికి అందరికీ అది ఇవ్వబడి ఉంది. ఎవరైతే డిసోబే చేస్తారో వారికి దిస్ ఇస్ నాట్ దట్, వారికి ఆ కింగ్డమ్ హెరర్ గా ఉన్నారు. తర్వాత ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ పిలువబడిన వాళ్ళు రాలేదు అంటే పిలువబడిన వారు ఏర్పరచబడిన వారు అంటే ఇశ్రాయేలీయులు కదా సార్. పిలువబడిన వాళ్ళు రాలేదు అంటే అగైన్ అది పారబుల్ కాంటెక్స్ట్ లో పిలువబడిన వారు ఏర్పరచబడిన వారు. ఈ పారబుల్ లో గో టు హైవేస్ అండ్ బైవేస్ అని ఉంటుంది కదా, ఆ పారబుల్ మనం చూద్దాము. రాము గారు చెప్పారు. ఎస్ సిస్టర్, ఆ పారబుల్ ఒక్కసారి మనం చదువుదాం. ఇది ఎక్కడ ఉందంటే మాథ్యూలో చెప్తాను. ఇది 26 లో ఉంది సార్. 26 మత్తయి 22nd కాదు. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. అది 22లో ఉంది. అదేంటి గాస్పెల్
అందరికీ ఏంటి ఇట్స్ ఫ్రీ, బట్ దాన్ని అంగీకరించిన వారికే అదేంటి అది ఇవ్వబడుతుంది. కాబట్టి దట్ ఈస్ వేర్ వీఆర్ సీయింగ్. మాథ్యూ చాప్టర్ 20 గాస్పెల్ ఇస్ ఫ్రీ, బట్ ఎవరైతే దాన్ని అంగీకరిస్తారు. ఎస్ ఎస్ యా. సార్ ఇక్కడ 3 ఉన్నాయి సార్ దీంట్లో 22లో. యేసు మాథ్యూస్ లో 22వ అధ్యాయము. యేసు వారికి ఉత్తరమిస్తూ ఉపమాన రీతిగా పరలోక రాజ్యం తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానోళ్ళకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండి అని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపిన గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహత్మకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను. అప్పుడు అతడు, పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రులు కారు, కనుక రాజమార్గంలోకి పోయి మీకు కనబడు వారందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి. కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివి అని అడగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు, వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపలి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. మీరు అన్నట్టు రాజమార్గం అంటే హైవేస్ కదా సార్, హైవేస్ అండ్ బైవేస్ అనేది కరెక్ట్ అయింది సార్. దీంట్లో కరెక్ట్ గా లూకాస్ వార్త 14 లో కూడా ఇది ఇక్కడి నుంచి తీసుకొని చెప్పాం సిస్టర్ అన్నప్పుడు. లూకాస్ వార్త 14వ అధ్యాయం 15 నుంచి చెప్పాము. సేమ్ ఇదే. ఆయనతో కూడా భోజన పంక్తికి కూర్చున్న వాళ్ళు అక్కడ మాటలు విని దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా ఆయన అతనితో ఇట్లనే, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను, విందు కాలం ముందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపాను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలము కొన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవాలని, నన్ను క్షమిపోవాలని నిన్ను నేడు కోరుచున్నాను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవాలని వేడుకొంచున్నాను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేనని. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపడి, నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి సందులలోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివాడిని, గుడ్డివాడిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను. సో ఈ మత్తయి తర్వాత లూక్. థ్యాంక్ యూ బ్రదర్, అదేంటి థ్యాంక్ యూ మేరీ సిస్టర్ ఈ టాపిక్ తీసుకొని వచ్చినందుకు. మీరు ఇది చదువుతుంటే నా మైండ్ లో మన క్లాస్ గురించి గుర్తొస్తుంది. మన క్లాస్ రిజిస్ట్రేషన్ లో జనవరి నెలలో ఆల్మోస్ట్ 11 నుంచి 15 మంది దాకా అదేంటి రిజిస్టర్ అయ్యారు ఈ క్లాస్ కి. కానీ ఈ దినము మన దగ్గర ఓన్లీ 3 ఉన్నాము. ఇదేంటి యేసుక్రీస్తు శిష్యులలో గమనించినట్లయితే 12 డిసైపుల్స్, దాంట్లో ఒకతను జూడా ఇస్కరియోతు. తర్వాత 11 నుంచి ఇంకొక అతను అదేంటి యాక్ట్స్ లో చాప్టర్ 2లో మనం గమనిస్తాం, దే వేర్ యాడెడ్. కానీ ఎండ్ ఆఫ్ ద డే ముగ్గురికే యేసుక్రీస్తు అదేంటి ఆ మహిమను యెహోవాని రివీల్ చేసుకుంటాడు. తర్వాత అందులో ఒక్క వ్యక్తికే అదేంటి ఇది గ్రహింపు అన్న లేకపోతే ఆ నిశ్చయత దొరుకుతుంది. సో ఈ మాథ్యూ డీల్ చేద్దాము. మీరు ఏదైతే ఇందాక మేరీ సిస్టర్ గారు చదివారో అక్కడ ఆ లేఖనాలను చదివేటప్పుడు ఒక రకంగా ఈ విందు భోజనము అని గమనించినట్లయితే ప్రీవియస్ క్లాస్ లో మనం
అబ్రహాము జీవితాన్ని చూసినప్పుడు అతను మొదటి ప్రయాణం ఊర్ దేశం నుంచి అతను ఊర్ అనే దేశం నుంచి ప్రయాణించినప్పుడు ఈజిప్ట్ నుంచి ప్రామిస్ ల్యాండ్ కి అతను వచ్చి అతని కుమారుని బలించేటప్పుడు ఎందుకు ఒక కామన్ మ్యాన్, ఒక నార్మల్ స్వభావం కలిగిన వ్యక్తి అంత ఎక్స్ట్రీమ్ లెవెల్స్ బ్లైండ్ ఫెయిత్ ఆర్ ఫాదర్ ఆఫ్ ద నేషన్ కి వెళ్తాడంటే ఇట్ వాస్ ది ల్యాండ్, యెహోవా కవనెంట్, తర్వాత ఆ ల్యాండ్ కి యెహోవా కట్టుబడి ఉన్నాడని అబ్రహాము గ్రహించి అంత దృఢ నమ్మకానికి వెళ్తాడు. సో ఈ ల్యాండ్ కవనెంట్ ని మనము డిస్పెన్సేషన్ ట్రూత్ పర్స్పెక్టివ్ లో గమనించినట్లయితే అదేంటి ఆడమ్ అండ్ ఈవ్ ఎప్పుడైతే జెనసిస్ చాప్టర్ 3:15 ప్రోటో ఎవాంజలిజం నుంచి మనము ఒక జూమ్ చూసినట్లయితే రెవల్యూషన్ దాకా, అదేంటి చాప్టర్ 3 నుంచి రెవల్యూషన్ చాప్టర్ 20 దాకా చూసినట్లయితే అంత డిసెప్షన్ మనం గమనిస్తున్నాం. అయితే ఇజ్రాయలైట్స్ ని అతను అదేంటి ఎన్నుకున్నా కానీ, అతని జనాంగంగా అతను భావించినా కానీ వారు ఎప్పుడు రిజెక్ట్ చేశాడు. అతని సొంత కుమారునికి తర్వాత ఇజ్రాయలైట్స్ అదేంటి రాజుగా పంపించినప్పుడు ఎప్పుడైతే ఈ పరిసయ్యులు యాజకులు ఇతను హీఈస్ డూయింగ్ విత్ ది పవర్ ఆఫ్ ది సాటన్, ఈ మిరాకిల్స్ హీఈస్ డూయింగ్ విత్ ది పవర్ ఆఫ్ ది సాటన్ అన్నప్పుడు అదేంటి వారి లేఖనాల్ని కాంట్రడిక్ట్ చేసినప్పుడు ఇట్ వాస్ ది బ్లాస్ఫమీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అతన్ని యేసుక్రీస్తు మొదటి రాకడని వారు రిజెక్ట్ చేసినప్పుడు కింగ్డమ్ పోస్ట్ పోన్ అయింది. ఈ కింగ్డమ్ పోస్ట్ పోన్ అయినప్పుడు పౌలు ద్వారా జెంటైల్స్ కి అదేంటి ఓన్లీ టు జెలస్ చేయడానికి వాళ్ళకి ఇవ్వబడిన బ్లెస్సింగ్స్ జెంటైల్స్ కి ఇవ్వబడి ఉంది. అయితే జాన్ చాప్టర్ 3:16 ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ that whosoever believes in him should not perish but have everlasting life. So Jesus Christ is the primary person of the entire his story. So Yes. Jesus Christ మీద మనము చూస్తాం. సో ఇక్కడ అదేంటి గో టు హైవేస్ అండ్ బైవేస్ అన్నప్పుడు అదేంటి దానికంటే ముందు అక్కడ చంపడము అవన్నీ చూస్తాము. బబులోన్ దేశము తర్వాత వారు ఈ కష్టకాలం నుంచి వెళ్ళినప్పుడు గో టు హైవేస్ బైవేస్ అన్నప్పుడు ఈ రోమా ప్రభుత్వము ఆల్ రోడ్ లీడ్ టు రోమ్ అనేది చేసినప్పుడు రోమా ప్రభుత్వం ఎప్పుడైతే కంట్రోల్కి వచ్చిందో మెయిన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ని ఎస్టాబ్లిష్ చేసింది. 3 భాగాలుగా ఉండేది. ఒక భాగంలో ఫస్ట్ రోడ్డు ఒక 1 కిలోమీటర్ లేకపోతే ఒక 30 days ప్రయాణము చిన్న రోడ్లో అదేంటి చెట్లు తర్వాత మట్టి రోడ్డు ఉన్నట్టు, తర్వాత సెకండ్ అదేంటి మనకు బైపాస్ రోడ్ అంటారు కదా, బైపాస్ రోడ్డు తర్వాత మెయిన్ హైవే. సో అలాగా 3 హైవేస్ లాగా ఉందన్నమాట. సో పన్ను కట్టించే వారే ఈ మెయిన్ హైవే మీద వెళ్ళేవారు. ఎవరైతే చారియట్స్ ఉన్నారో, ఇప్పుడు మనం ఈ రాజీవ్ గాంధీ ఎక్స్ప్రెస్ హైవే మీద పోయినప్పుడు కారు ఉండాలి, బైక్ లో వెళ్ళలేము. దానికంటే కొంచెం కింద మేదిపట్నం రోడ్ నుంచి అందరు వెళ్ళొచ్చు. కానీ ఇంకొక చిన్న రూట్ మనం పల్లెటూర్లలో చూసినట్లయితే లోపల నుంచి ఊరు నుంచి వెళ్ళండి అని చెప్తారు కదా. సో ఆ కాన్సెప్ట్ లో ఉన్నప్పుడు అందరికీ గాస్పుల్ హ్యాస్ బీన్ గివెన్. బట్ పీపుల్ హూ obey, people who believe in the name of Christ is where they would be kingdom hearers గా మనం చూస్తాం. అయితే లూక్ కి వచ్చేటప్పుడు అదేంటి దట్ ఈస్ వేర్ వి సీ లూక్ లో కూడా మోర్ ఎంఫసిస్ ని మనం చూస్తాం. బ్రదర్ లూక్ ఎన్నో వచనం చదివారు? 14th chapter కదా, 14th chapter 12th verse. Yes, the parable of the great supper. 15th verse నుంచి 15th verse నుంచి 24th దాకా ఉంది. సో ఈ విందు భోజనం రెవల్యూషన్ చాప్టర్ లో మనము ఈ విందు భోజనాన్ని మనం చూస్తాం. మ్యారేజ్
చూస్తాము. ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ జరుగుతుందో మ్యారేజ్ అయినట్టు అన్నమాట. సో ఆ దినము అదేంటి యేసుక్రీస్తులో యాజ్ వీఆర్ గ్రాఫ్టెడ్ ఇన్ యాజ్ ఎ బాడీ, మనము మ్యారేజెస్ లో కూడా మనము వెన్ ద ప్రామిసెస్ ఆర్ మేడ్ దే ఆర్ వన్ బాడీ, ఒక శరీరంగా వారు అదేంటి మనము గమనిస్తాం. సో దట్ ఈస్ వాట్ హీబ్రూ అదేంటి దట్ ఈస్ వాట్ వీఆర్ సీయింగ్. సో బేసికలీ మార్క్, మాథ్యూ, లూక్ ఈ గ్రేట్ సప్పర్ గురించి కూడా మనకు ఇదేంటి చెప్పబడుతుంది. అయితే ఇక్కడ వీరు ముగ్గురు సిల్లీ ఒపీనియన్స్ ఇస్తారు. వారు సిల్లీగా అంటే ప్రామినెంట్ కాదని, అంటే ఏదో గొప్ప ఎక్స్క్యూజ్ కాదండి, అది గొప్ప ఎక్స్క్యూజ్ కానే కాదు. అదేంటి and sent his servant to supper time to say to them that were bidden, come, for all things are now ready. One consent began to make excuse. The first said, I have brought a piece of ground and I must need go and see. So ఇప్పుడు నేను ల్యాండ్ కొన్నానంటే, నేను పేటిఎం లో ల్యాండ్ కొన్నాను, నేను వెళ్ళి ల్యాండ్ ని పరిశీలించి దాని బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసుకొని నేను ల్యాండ్ కొంటాను. కానీ ఇతను నేను కొనేశాను, నేను వెళ్ళి చూడాలి అని చెప్పడం. తర్వాత ఐ హ్యావ్ బ్రాట్ 5 oak of oxen and I have to go to prove them. I pray thee have me excused. సో ఆక్సెన్ కొనేటప్పుడు అదేంటి ఆ కాలంలో ఈ ఫస్ట్ సెంచరీ టైంలో ఆక్సన్స్ దేవర్ ఈ అగ్రికల్చర్ కి దేవర్ మోర్ ప్రామినెంట్ గా మనం చూస్తాం. సో అది కూడా ఒక సింపుల్ ఎక్స్క్యూజ్ అన్నమాట. అనదర్ సెడ్, ఐ హ్యావ్ మ్యారీడ్ ఎ వైఫ్ and therefore I cannot come. So I have married a wife and therefore I cannot come. So that servant came and showed his lord these things. Then the master of the house, being angry, said to his servant, go out quickly into the streets and lanes of the city and bring in hither the poor and the maimed and the halt and the blind. So మీరు ఇప్పుడు ఫోన్ చేశారంటే, అదేంటి వేరే క్లాస్మేట్స్ కి ఫోన్ చేశారంటే వారు చెప్పే ఎక్స్క్యూజెస్ మనకి ఈ లేఖనాల్లో మనకు క్లియర్ గా ఉంటుంది. నేను ఇక్కడ పాయింట్ అవుట్ చేయట్లేదు, కానీ ఎంఫసిస్ ఏంటంటే మన గోల్ ఏంటి అనేది ముఖ్యం. జనవరి నెలలో 6th జనవరిన ఎప్పుడైతే మన ఫస్ట్ క్లాస్ వచ్చిందో, వి వర్ ఎంథూజియాస్టిక్. నేను ఈ కోర్సుని కంప్లీట్ చేయాలి, నేను క్లాసెస్కి వచ్చి చదవాలి అని ఆ గోల్ ని మనము ముందు పెట్టుకున్నట్లయితే ఈ దినం కూడా అదేంటి బహుశా రికార్డింగ్ లో వింటారేమో, కానీ ఆ గోల్ మనకు ఇంపార్టెంట్. ఇక్కడ అదేంటి లూక్ చాప్టర్ లో ఈ గ్రేట్ సప్పర్ గురించి పిలువబడినప్పుడు వారు ఆ గోల్ ని గుర్తు పెట్టుకున్నట్లయితే, ఆ మనిషికి ఆ పిలిచే వ్యక్తికి గుర్తు పెట్టుకున్నట్లయితే వారు అన్ని వదిలిపెట్టి అదేంటి ఆ సప్పర్ కి వెళ్ళేవారేమో. సో గోల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దట్స్ వాట్ వి సీ ఫస్ట్ థెస్సలోనియన్స్. చాలా బాధాకరమైన విషయం సార్. ఏ క్లాస్ ఎలాగా ప్రతి క్లాస్ లోనూ ఇలాగా రాకపోవడం అనేది, అంటే ఏదో 1 or 2 times అయితే అది వేరు, కానీ ఎవ్రీ క్లాస్ లో కూడా మరీ లెస్ పీపుల్. చాలా బాగా అంటే ఇది దిస్ ఇస్ నాట్ రైట్ థింగ్. దట్ ఈస్ నాట్ వారి అంటే మనం ఏం అనలేం, కానీ కాకపోతే ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ రావాలనేది అది బాగుంటుంది. అదే అంటే వారికి కమిట్మెంట్, ఆ కమిట్మెంట్ ఎంఫసిస్. ఇందాక ఫస్ట్ థెస్సలోనియన్స్ 5th చాప్టర్ అదే చదువుకుంటూ మనం స్టార్ట్ చేసాము. ద డే ఆఫ్ ద లార్డ్ ఈస్ అప్రోచింగ్, కానీ దాని ఇంట్రెస్ట్ వెళ్ళిపోయినట్టు కూడా మనం చూస్తాం. సో this is part and parcel. That is what we see. Even breaking of bread lo goda first Chronicles 11th chapter lo goda chusinattlaite, that is what we are reminded of. We are reminded of what is happening in the church. All right, manamu page number 95 back to subject. So kingdom gurinchi meeku adenti konni points nenu ippudu daaka share chesanu.
సో కింగ్డమ్ గురించి అదేంటి ద షెపర్డ్ అండ్ ది గోట్స్ గా మనము ఒక అదేంటి మనము ఆ పారబుల్ ని చూస్తాం. ఒక షీప్ వెళ్ళిపోయినందుకు అదేంటి ఆ షెపర్డ్ గోస్ అండ్ అదేంటి బ్రింగ్స్ బ్యాక్ దట్ గోట్. తర్వాత ద వీట్ అండ్ టేర్స్ గురించి పారబుల్ ఉంది. ద సోవర్ అండ్ సీడ్, అదేంటి ఆ సోవర్ అండ్ సీడ్ ఎప్పుడైతే అతను విత్తనాల్ని వెదజల్లినప్పుడు అవి అన్ని అదేంటి డిఫరెంట్ గ్రౌండ్స్ మీద పడాయి. యెహోవానే అంటాడు అవి అదేంటి ఎదగనియండి. అది ఎదిగినప్పుడు ఎప్పుడైతే దాన్ని జడ్జిమెంట్ టైంలో రెవల్యూషన్ లో ఆ జడ్జిమెంట్ లో అతను దాన్ని మంట ద్వారా అదేంటి అగ్ని ద్వారా వారిని జడ్జిమెంట్ క్లియరెన్స్ చేస్తున్నట్టు కూడా మనము చూస్తాం. సో సువార్త లేఖనాలు మనకు క్లియర్ గా ఇవ్వబడి ఉన్నాయి. ముందు ఓల్డ్ టెస్టిమెంట్ న్యూ టెస్టిమెంట్ లో లేని రెవల్యూషన్ మనకు ఇవ్వబడి ఉంది. సో లేఖనాల్ని మనము ఎవ్రీ ఫ్రైడే చాప్టర్ బై చాప్టర్ బుక్ బై బుక్ మనం చదివేటప్పుడు ఆ కంటిన్యూటీ ఆఫ్ స్క్రిప్చర్స్ మనం చూసేటప్పుడు అతని మహిమని ఒక సైడ్ నుంచి గమనిస్తున్నాము, మానవుని ఒక పడిపోయిన స్థితిగతులని గమనిస్తున్నాము, యెహోవా ప్రేమని ఎలాగ విమోచించుకుంటున్నాడో మనం గమనిస్తున్నాము, తర్వాత అతని ఉగ్రతని కూడా మనము గమనిస్తున్నాం. సో ఇవన్నీ గమనించేటప్పుడు నేను ఎక్కడున్నాను దేవా అనేది లేఖనాల్లో మన క్యారెక్టర్ ఈ లేఖనాల్లో ఈజీగా మనము గమనించవచ్చు. అదేంటి ఇప్పుడు రెఫర్మేషన్ టైం లాస్ట్ అదేంటి నిన్నటి క్లాస్ లో విలియం కేరీ గారు రెఫర్మేషన్ గురించి, మార్టిన్ లూథర్ గారి గురించి చాలా బాగా వారు మాట్లాడారు. ఎందుకు ఈ సబ్జెక్ట్ తీసుకొని వస్తున్నానంటే మీ ముందు రిఫర్మేషన్ టైం అదేంటి లాస్ట్ బిఫోర్ క్లాస్ లో ప్రవీణ్ బ్రదర్ మనకు 2.0 చర్చ్ రిఫర్మేషన్ రావాలి అని కూడా వారు రెఫరెన్స్ చేశారు. అయితే నా క్వశ్చన్ మీకేంటంటే రివైవర్ ఎక్కడున్నాడు? హూ ఈస్ ది రివైవర్? ఈ రివైవర్ మనకు రివైవల్ మీటింగ్స్ అని అంటాం కదా, రివైవర్ ఎవరు అని ఆన్సర్ చేయగలుగుతారా? హూ ఈస్ ది రివైవర్? చాలాసార్లు మనము పోస్టర్స్ లో అదేంటి రివైవల్ మీటింగ్స్ అని షేర్ చేసుకుంటారు, లేకపోతే రండి బ్రదర్ అదేంటి అని. రివైవర్ ఎవరు? రివైవర్ ఎక్కడున్నాడు చెప్పగలుగుతారా? పరిశుద్ధాత్మ దేవుడే సార్. యేసుక్రీస్తు బయలుపరిస్తేనే అది మనకు రివైవల్ వస్తుంది సార్. అయ్యారు మనమే రివైవల్ కావాలన్నా కూడా మనకు దేవుడు బయలుపరిస్తేనే కదా సార్. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిస్తేనే మనకు తెలుస్తుంది కదా సార్, ఇది రాంగ్, ఇది కరెక్ట్. అయితే అదేంటి మీరు అన్నది అబ్సల్యూట్లీ కరెక్ట్. బట్ అట్ ద సేమ్ టైం మేరీ సిస్టర్ ఎప్పుడైతే అన్నారో మనమే అనేది, దానికంటే ఇంకొక పాయింట్ ఎక్స్ట్రా వెళ్తుంది. ఎందుకు అనంటే మనకు రక్షణ ఇవ్వబడినప్పటి నుంచి మనతో ఎప్పుడైతే మనము ఒబీడియన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ కి మనము సమర్పించుకుంటామో అప్పుడు ఆ ఒబీడియన్స్ ద్వారా హోలీ స్పిరిట్ మనకు ఇంకా ఆ జ్ఞానాన్ని ఇస్తుందనేది మనము చూస్తాం. ఎస్, హోలీ స్పిరిట్ లేకుండా మనం ఏం చేయలేం. కానీ రక్షణ ఉన్నప్పుడు, నేను లోబడినప్పుడు హోలీ స్పిరిట్ రోజుకి ప్రతి మాటలో, ప్రతి వ్యక్తిలో, ప్రతి సిచ్యువేషన్ లో నాకు నా స్థితిగతుల్ని గుర్తు చేస్తున్నప్పుడు, నేను గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, డిసోబీడియంట్ పరిస్థితుల్లో ఉన్నప్పుడు హోలీ స్పిరిట్ ని నేను బాధ పెడుతూ నా సొంత విల్లుతోనే నేను ప్రయాణిస్తున్నట్టు నా జీవితాన్ని నేను చూస్తాను.
అదేంటి అది మనము ప్రేయర్ హర్డల్లో మనము చూస్తున్నాం. మే నెలలో మా కూతురు ఈ కరోనా పాండమిక్ టీవీ చూసేటప్పుడు ఎప్పుడైతే ప్రార్థన చేస్తుందో ఆమె ప్రార్థనని నేను క్లియర్ గా వింటున్నాను. నేను ఆల్మోస్ట్ 10 సంవత్సరాల దాకా నా ప్రార్థన ఒకటే ఉండే, యెహోవా ఈ దినం ఇచ్చినందుకు వందనాలు, నేను ఎవరినన్నా నొప్పించినట్లయితే నా మాట ద్వారా నా క్రియ ద్వారా నన్ను క్షమించు, ఆమెన్. ఇదే నా ప్రార్థన. 10 years, ఆల్మోస్ట్ 15 years దాకా నా ప్రార్థన అదే. నాకు ఇంకా వేరేదేం తెలియదు. అన్నం దగ్గరకు వచ్చినా అదే. చాలా మంది తిడుతున్నా గానీ, నాకు సండే స్కూల్కి వెళ్ళినా గానీ నాకు ఇంకా దానికంటే ఇంకా తెలియలేదు. కానీ నా పాప 6 years పాప ఆల్మోస్ట్ 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె ఈ మే నెల టైంలో జూన్ ఏప్రిల్ మే నెల కరోనా టైంలో టీవీ చూసేటప్పుడు కరోనా వారికి అందరికీ అంటే ఎఫెక్టెడ్ అయిన వారికి అన్ని దేశాలకి ప్రార్థన చేస్తుంది. అయితే నేను అక్కడ గమనించింది ఏంటంటే, అఫ్ కోర్స్ ఇది కాంట్రడిక్ట్ ఉంటుంది, ఇలాగా ప్రార్థన చేయొద్దు అని నేను అనట్లేదు. కానీ మా పాప ఇట్ట ప్రార్థన చేస్తుంది. మా పాపకి రష్యాలో ఎవరన్నా తెలుసా, లేకపోతే అమెరికాలో ఎవరన్నా తెలుసా? ఎస్, కొన్ని మందే తెలుసు అమెరికాలో. కానీ అమెరికా అంతా చేస్తుంది, ప్రెసిడెంట్ కోసం చేస్తుంది. మా పాపకి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అని తెలుసు, కానీ డొనాల్డ్ ట్రంప్ బర్నిస్ కి తెలుసా అనే దృక్పథంతో నేను ఆలోచించాను. అయితే అదేంటి అలాంటి ప్రార్థన వైడ్ స్ప్రెడ్ అయింది. నేను టార్గెటెడ్ గా నేను ప్రార్థన చేసినట్లయితే ఇంకా అదేంటి నేను అదేంటి ఆ బ్లెస్సింగ్స్ నేను ఇంకా గ్రహిస్తానేమో అని ఈ ప్రేయర్ హర్డల్లో స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను గమనించేది ఏంటంటే, ప్రార్థనలో నాకేమి కావాలో నేను అడుగుతున్నాను. ఇది చేయదేవా, వీళ్ళని కాపాడదేవా అనేసి అంటున్నాను. కానీ స్క్రిప్చరల్ గా నేను నా ప్రార్థన స్క్రిప్చరల్ గా లీడర్స్ చదివేటప్పుడు ఈ పాయింట్స్ ఇచ్చేటప్పుడు నేను ఆ పాయింట్స్ తోటి వారు మాట్లాడేటప్పుడు నాతో హోలీ స్పిరిట్ ఏం మాట్లాడుతుందో నేను గ్రహించి ఆ మాటలు నేను దైవికంగా యెహోవా ఇదేంటి హోలీ స్పిరిట్ కృప ద్వారా ఆ మాటలు పలికేటప్పుడు నేను నేర్చుకోవడము. నేను మే నెలలో వేసిన క్వశ్చన్ నాకు ఇప్పుడు దాకా మెల్లమెల్లగా ఈ 28 ప్రేయర్ హర్డల్స్ తర్వాత నాకు ఆ ఆన్సర్స్ రోజుకి దొరుకుతుంది అన్నమాట. సో ఇట్ ఈస్ ది ఒబీడియన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వేర్ ద రివైవర్ ఈజ్ ఇన్ అస్. ద రివైవర్ ఈజ్ ఇన్ అస్. సో దట్ ఈస్ వేర్ టాపిక్ నేను ఎక్కువ స్ప్రెడ్ చేయలేదు. కానీ కింగ్డమ్ ఆస్పెక్ట్స్ లో వచ్చేటప్పుడు యాజ్ ఎ కింగ్డమ్ హేరర్, అదేంటి యాజ్ ఎ కింగ్డమ్ హేరర్ we are blessed. we are అతనితో పాటు కో-హేరర్స్ గా మనము ఉంటాం. కో-హేరర్స్ గా మనము ఉంటాం కాబట్టి దట్ ఈస్ వాట్ we have authority. ఆ కృపని కాపాడుకోవాలి. సో ఆ కృపని కాపాడుకునేటప్పుడు we have to take it all boils down on obedience. అగర్ నేను చెప్పింది ఏమన్నా కరెక్షన్స్ ఏమన్నా ఉంటే నాకు చెప్పండి. లేదు సార్, అది మీరు కరెక్టే. పరిశుద్ధాత్మ దేవునికి లోబడి ఉండడము అంటే రక్షణ ఇచ్చినారు అని అంటే దానికి కారణం మెయిన్ పరిశుద్ధాత్మ దేవునికి లోబడినందువల్ల అది నిలబెట్టుకుంటాము. తర్వాత రివైవల్ అవ్వడం, రివైవల్ అది కదా మెయిన్. సో రివైవల్, సో దట్ ఈస్ వేర్ వి ఆర్ సీయింగ్. సార్ మీరు చెప్పింది చాలా హృదయంగా ఉంది సార్. అది పాప ఈ చిన్న వయసులో మరి అంత బాధ్యతాయుతంగా చేసినప్పుడు ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఎంత బాధ్యతగా మనము అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞను బట్టి దాన్ని మనం ఎలాగా ప్రొటెక్ట్ చేస్తున్నాం అనేది ఆలోచించదగిన విషయం సార్. థ్యాంక్ యూ సో మచ్. కన్నీరు తెప్పించే విషయం. సో కింగ్డమ్ ఆస్పెక్ట్ లో మనం ఎలా చూస్తున్నాం, అదేంటి దొంగ వలె వస్తున్నాడు. సో అదేంటి సారీ ఇది కొంచెం సీరియస్ గా ఉంటది, కానీ
ఈ ఇలస్ట్రేషన్ వాడాలని ఉంది. ఒక 1 hour మెసేజ్ లో లాస్ట్ లో ఈ కాన్ఫరెన్స్ స్పీకర్ ఈ ఇలస్ట్రేషన్ వాడాడు. అతను ఏమంటాడంటే అంటే ఫస్ట్ పర్సన్ గా మాట్లాడుతున్నాను. నేను ఈ దినము చనిపోయినానంటే నా డెడ్ బాడీ ఇంట్లోనో పెట్టి కొన్ని మంది వచ్చి ఏడ్చి తర్వాత నన్ను పాత పెట్టిన తర్వాత మెమోరియల్ సర్వీస్ జరుగుతుంది. మెమోరియల్ సర్వీస్ జరిగిన తర్వాత నా పైసలతోనే భోజనాలు తింటారు, నా పైసలతోనే నా గురించి కొన్ని మాటలు మంచి మాటలు చెప్తారు, కొన్ని మంది నవ్వుకుంటారు. తర్వాత ఏంటి, అంతే అయిపోయింది. దట్స్ ఇట్. ఎవ్రీథింగ్ ఈస్ గాన్, ఎవ్రీథింగ్ ఈస్ గాన్. సో వెన్ ఐఎమ్ ఇన్ దిస్ వరల్డ్, అదేంటి నన్ను ఇంకా తీసుకోలేదు అని అంటే దేర్ ఈస్ అ ప్లాన్ ఫర్ గాడ్. ఈ ప్లాన్ ఏంటి? ఈ ప్లాన్ ఏంటి అని అంటే నేను అతన్ని లోబడి ఉండడం. ఈ లోబడి ఉన్నట్లయితే ఐఆమ్ అదేంటి నాకు ప్రైజ్ గిఫ్ట్స్ ఉన్నాయి. సో ఆ గిఫ్ట్స్ కోసం నేను యేసుక్రీస్తుని ధరించుకొని నేను జీవించేటప్పుడు ఈ కింగ్డమ్ ఆస్పెక్ట్ లో చూసినప్పుడు ఒక్కొక్క గిఫ్ట్ ని నేను పొందుకోవడం అదేంటి అది దట్ ఈస్ వేర్ ఐ వుడ్ సీ. సో పొద్దున్న లేచి మొదలుకొని నేను ఈ పొద్దున్న లేచిన వెంటనే నేను ఈ కింగ్డమ్ ప్యాసేజ్ నేను మీతో టీచ్ చేయాలి అని 3 గంటలకి లేచి ఈ ప్యాసేజెస్ కొన్ని చదువుకొని ఇలా పాయింట్స్ అన్ని నోట్ డౌన్ చేసుకున్నాను. రేపటి దినము నేను మార్నింగ్ 3 o'clock లేచినప్పుడు నాకు క్లాస్ ఉంది. 4:30కి క్లాస్ ఉంది. డేలైట్ సేవింగ్ కాబట్టి 4:30 క్లాస్ ఉంది. దాని గురించి నేను ప్రిపేర్ అయి ఉన్నాను. సో అది చేస్తున్నాను. సో మళ్ళా ఫ్రైడే రోజు నేను బుక్ ఆఫ్ ఎజికియల్ గురించి ప్లాన్ ఉంది. సాటర్డే రోజు నా పిల్లల కోసం టైం తీసుకున్నాను. సో ఇలాగా నేను 5 o'clockకి జూమ్ ఆన్ చేసి నేను నా స్టార్ట్ చేయాల ప్రోగ్రామ్. తర్వాత 3 o'clock నుంచి 5 o'clock దాకా ఏం చేస్తున్నాను, కొన్నిసార్లు సొంత పనులు చేస్తున్నాను. ఇది ఈజ్ ఇట్ అంగీకారంగా ఉందా, లేకపోతే అదేంటి దోస్ ఆర్ ఆల్ నేను నేర్చుకున్నాను. యెహోవా నేను ఇది చేయాలా, ఇదేమి స్ట్రిక్ట్ రూల్ కాదండి, ఇది సింప్లిఫై అయింది. నేను చిన్నపిల్లగాడుగా ఉన్నప్పుడు సండే స్కూల్ పోవాలి అని అంటే నేను ఇలాగ జీవించాలి, నేను బూత్ మాటలు మాట్లాడద్దు. ఎందుకంటే బస్తీలో ఉన్నప్పుడు పక్కన పిల్లవారు వారి పేరెంట్స్ వచ్చి బిల్లిని పంపిస్తారా మా పిల్లలు ఆడుకుంటారంటే, లేదు మా పిల్లవాడు బూత్ మాటలు నేర్చుకుంటున్నాడు నేను పంపియనని మా తల్లి అన్నప్పుడు నేను దాక్కొని వెళ్ళి ఆడుకునేవాడిని. కానీ ఈ దినమున నేను గమనించినట్లయితే నేను అలాగనే జీవించట్లేదు. నేను ఐఎమ్ ఆస్కింగ్ దేవా నెక్స్ట్ మూమెంట్ ఏంటి, ఎలా చేయమంటావు, ఇది నీకు అంగీకారమా, ఇక్కడికి వెళ్తున్నాను ఇది నీకు అంగీకారమా, ఇది చేయాలని ఉన్నాను ఇది నీకు అంగీకారమా అని ఆ మోడికి నాకు అదేంటి ఈ బైబిల్ కాలేజ్ కూడా ఒక రకంగా నేర్పించడం జరిగిందనమాట. సో బ్యాక్ అగైన్ టు సబ్జెక్ట్, కింగ్డమ్ పర్స్పెక్టివ్ లోనే దట్ ఈస్ వేర్ వీఆర్ సీయింగ్ అదేంటి ది కమింగ్ కింగ్డమ్ ఈజ్ అట్ హ్యాండ్. సో వెన్ ద కమింగ్ కింగ్డమ్ ఈజ్ అట్ హ్యాండ్, ఇట్ ఈస్ క్లోజ్ బై, నా పక్కనే ఉంది, బట్ ఇట్ ఈస్ నాట్ హియర్, బట్ ఇట్ ఈస్ రెడీ. ఇది ఎప్పుడన్నా అయిపోతుంది ఆ కింగ్డమ్ కి. ఐ విల్ బి ది పార్ట్ ఆఫ్ ది కింగ్డమ్ అనేది మనము చూస్తాం. సో ఐఎమ్ ఇన్హెరిటింగ్ ద కింగ్డమ్ విచ్ ఇస్ ఇన్ ప్రిపరేషన్ మోడ్ లో కూడా మనము దట్ ఈస్ వాట్ వి సీ ఇన్ మాథ్యూ చాప్టర్ 25:34 లో మనము గమనిస్తున్నాం. సో పేజ్ నంబర్ 95, లాస్ట్ పారాగ్రాఫ్, the kingdom of apocalyptic vision did not come in the Old Testament period. In Israel, faith was kept alive by a pious minority. Isaiah especially emphasized the notion of a pure remnant of God's people, cleansed in fairy tales and made amendable to God's purpose. The people of the covenant looked forward to a new covenant. Jeremiah
31 to 34. సిస్టర్ ఒకసారి జెరెమయా 31 to 34, which is a prominent 31 to 31 సార్. 31st chapter 31 to 34. ఓకే. ఇదిగో నేను ఇశ్రాయేలు వారందరితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైన ఎడల అయినను వారు నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మ విధి నుంచెదను, వారి హృదయముల మీద దాని వ్రాసెదను. ఇదే యెహోవా వాక్కు. నేను వారికి దేవుడనైందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడను యెహోవాను గూర్చి బోధ నొందుదము అని తమ పొరుగు వారికిని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను నెన్నడను జ్ఞాపకము చేసుకొనను కనుక అల్పులేమి ఘనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. Amen. So when we are part of the new covenant, then Revelation chapter 3 verse 21 లో గమనించినట్లయితే అక్కడ ఓవర్కమర్స్ మన కండిషన్ ఏంటి? ఓవర్కమింగ్ గా మనకుంది. ఒక్కసారి రెవల్యూషన్ చాప్టర్ 3 వర్స్ 21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండనిచ్చేదను. జయించు వారిని నాతో కూడా సింహాసనం మందు కూర్చు. సో వీఆర్ మన కండిషన్ ఏంటి? వీఆర్ ఓవర్కమర్స్. తర్వాత కో రీజెంట్ అంటే యేసుక్రీస్తుతో పాటు వీఆర్ సిట్టింగ్ డౌన్ విత్ హిమ్ ఆన్ ద థ్రోన్ గా మనము చూస్తున్నాం. సో దట్ ఈస్ వేర్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ దట్ న్యూ కవెనెంట్ మనం చూసాం. సో పేజ్ నంబర్ 96, లూక్ 3:4 లో ప్రిపేర్ ద వే ఆఫ్ ద లార్డ్. జాన్ preaching and baptizing directly concerned the kingdom. Repent, for the kingdom of heaven is at hand. Matthew 3:2 lo John is the last in the Old Testament prophetic tradition. He introduces us to a new and climatic phase of the kingdom. జాన్ జీవితంలో మనం గమనించినట్లయితే అక్కడ ఈ రాజు ఎవరైతే అతని శిరస్సుని ఖండించినప్పుడు యేసుక్రీస్తుని అతను కనిగొన్నప్పుడు ఇతను బాప్తిజం ఇచ్చు యోహానా అని అక్కడ అతను టెస్ట్ మనీ ఇస్తాడు. యేసుక్రీస్తు ఎవరు అని వచ్చినప్పుడు ఈజీ జాన్ ద బ్యాప్టిస్ట్ అని అతనే చంపివేస్తాడు. జాన్ ద బ్యాప్టిస్ట్ ని, అతని శిరస్ని ఖండించి. కానీ యేసుక్రీస్తుని చూసినప్పుడు he recognized the good news what అదేంటి జాన్ చెప్పేదో యేసుక్రీస్తులో అతను అదేంటి తిరిగి గమనించినట్టు కూడా. అంటే మరి కళ్ళ ముందరే చంపేసినా కూడా అయినా యేసుక్రీస్తుని అంగీకరించట్లేదు. జాన్ ది బాప్టిస్ట్ అనుకుంటున్నాడు. జాన్ ది బాప్టిస్ట్. సో అతని టీచింగ్స్ అన్ని అతనికి గుర్తొచ్చినట్టు అదేంటి రిపెంట్ అనేది కూడా అతనికి ఒక రకంగా అతను గ్రహించినట్టు మనం చూస్తున్నాం. తర్వాత అదేంటి ద కింగ్డమ్ ఇన్ జీసస్ ప్రొక్లైమింగ్ అండ్ మినిస్ట్రీ గమనించినట్లయితే జీసస్ రిలేటెడ్ ద కింగ్డమ్ టు హిమ్సెల్ఫ్. ఇన్ వాట్ సెన్స్ దెన్ వాస్ ద కింగ్డమ్ విచ్ జీసస్ అనౌన్స్డ్ అట్ హ్యాండ్. ఎప్పుడైతే యేసుక్రీస్తు ద కింగ్డమ్ ఈజ్ అట్ హ్యాండ్ అనేది అన్నప్పుడు the good news is that Jesus is indeed the promised Messiah, fulfillment of all the hope of Israel, who has come to set up the kingdom of God among men. So kingdom is at hand annappudu ee Israelites ki itane rajula raju, itane Messiah whom they were looking for
అని అదేంటి మనము ఇక్కడ బ్రైట్ అనే వ్యక్తి 1953లో పేజ్ నంబర్ 216 అతని బుక్ లో రాయడం మనం చూస్తాం. దే ఆర్ ది మైటీ వర్క్స్ ఇన్ విచ్ ద పవర్ ఆఫ్ డెవిల్ ఈస్ బ్రోకెన్. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దెన్ ఈస్ ఎ పవర్ ఆల్రెడీ రిలీజ్డ్ ఇన్ ద వరల్డ్. మాథ్యూ చాప్టర్ 16, 18 to 19 మనం గమనించినట్లయితే పేతురుతో పెత్రోస్ అని అతను అదేంటి మాట్లాడేటప్పుడు ఒక వర్డ్ ప్లే చేస్తాడు, ఆన్ యూ ఐ విల్ బిల్డ్ మై చర్చ్. సో పెత్రోస్ అన్నప్పుడు చిన్న రాయి, తర్వాత ఇంకొక పెత్రో అనే వర్డ్ అది అదేంటి ఫౌండేషన్ స్టోన్ గా మనము గమనిస్తాం. సో అక్కడ ద గేట్స్ ఆఫ్ హెల్ షల్ నాట్ ప్రివైల్. సో ఈ సంఘము అదేంటి సంఘం హ్యాస్ దట్ మోర్ అథారిటీ ఫర్ హిస్ ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ ది కింగ్డమ్. తర్వాత Jesus with the authority and power of God began to cast out demons, and in all ways to show that the kingdom of God had invaded the territories of the usurped Satan. Luke chapter 11, 14 to 24. ఒకసారి Luke chapter 11, 14 to 22 చదివినట్లయితే Luke chapter 11, 14 to 22. ఆయన ఓయి మీ మీద తీర్పరిని గాని ఆయనను పంచిపెట్టువాని గానైనను నన్నెవడు నియమించినని అతనితో చెప్పెను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా లూకా 11:14 కదా సార్? 14 ఆయన మూగదయమును వెళ్ళగొట్టుచుండెను, అదేనా? అదే 14 డీమన్స్ గురించి కదా సార్? అదే 11:14 లూకా. ఒకప్పుడు ఆయన మూగదయమును వెళ్ళగొట్టుచుండెను, ఆ దయము వదిలిపోయిన తర్వాత మూగవాడు మాట్లాడని కనుక జన సమూహంలో ఆశ్చర్యపడాడు. అదేనా సార్? డీమన్స్ గురించి కదా మీరు మాట్లాడారు? అవును సార్, బెల్జెబూల్. అయితే వారిలో కొందరు వీడు దయములను అధిపతి అయిన బయలుజేబు వలన దయములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకొని, మరికొందరు ఆయనను శోధించుచు పరలోకం నుండి ఒక సూచన క్రియను చూపమని ఆయన అడిగిరి. ఆయన వారి ఆలోచనలు ఎరిగి వారితో ఇట్లా, తనకు తాను వ్యతిరేకంగా వేరుపడిన సాతానును తనకు వ్యతిరేకంగా తానే వేరుపడిన ఎడల వాని రాజ్యం ఎలాగూ నిలిచిను? నేను బయలుజేబు వలన దయములను వెళ్ళగొట్టుచున్నానని మీరు చెప్తున్నారే, నేను బయలుజేబుల వలన దయములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వెళ్ళగొట్టుచున్నారు? అందుచేత వారే మీకు తీర్పరులై ఉండురు. సో దిస్ ఇస్ వేర్ దే రిజెక్ట్ క్రైస్ట్ అన్నమాట. బెల్జెబూల్ సాతాను పవర్ ద్వారా అదేంటి అతను ఎల్లగొడుతున్నాడు అని మాట్లాడినప్పుడు దే వేర్ రిజెక్టింగ్ ది ప్రామిస్ మెస్సయా. దట్స్ వాట్ వి సీ. అయితే అదేంటి మాథ్యూ చాప్టర్ 16, 19th వర్స్ లో గమనించినట్లయితే మాథ్యూ చాప్టర్ 16, 19th వర్స్ లో 16, 19th వర్స్ లో, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధించబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. సో the church is what we see. And I will give unto thee the keys of the kingdom of heaven, and whosoever thou shalt bind on the earth shall be bound in heaven, and whosoever thou shalt loose on the earth shall be loosened in heaven. So సంఘానికి that is what John chapter 20:23 లో, whoever sins he remit, they are remitted unto them, and whoever sins he retain, they are retained అనేది మనము జాన్ చాప్టర్ 20:23 లో కూడా మనము చూస్తాం. సో సంఘానికి ఈ కీస్ అదేంటి ఇవ్వనట్టు మనం గమనిస్తున్నాం. తర్వాత మాథ్యూ చాప్టర్ 20:21 వర్సెస్ లో గమనించినట్లయితే అక్కడ జెబెదీ కుమారులు అదొక్కసారి చదివినట్లయితే దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది 20
20 and 21. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన ఎద్దుకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయనను అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యం మందు ఈ నా కుమారులలో నా ఇద్దరి కుమారులలో ఒకడు నీ వైపున కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా, వారు త్రాగగలమనిది. ఆయన, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవనికి సిద్ధపరచబడినో వారికి అది దొరుకునని చెప్పాను. Praise the Lord. అక్కడ గమనించినట్లయితే ఆ తల్లి గ్రహించింది. ఆ తల్లి గ్రహించి అదేంటి అఫ్ కోర్స్ తెలియకుండా కూడా ఆమె అదేంటి మొరపెట్టుకున్నట్టు మనము గమనిస్తాం. సో ది ఉమెన్ ఇన్ ద బైబిల్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ కూడా మనము అంటే ఆమె ద్వారా మనకు చెప్తున్నారు దేవుడు. Yes. So that is also what we see. Fine. So ఈ కింగ్డమ్ ఐడెంటిటీ మనము గమనించినట్లయితే కింగ్డమ్ ఐడెంటిటీ, జీసస్ కాల్డ్ మెన్ ఇన్ టు ద కింగ్డమ్. హీ ఇన్వైటెడ్ దెమ్ టు participate with him in the work of the kingdom. It is a call to total and radical obedience, to an utterly impossible righteousness, to be perfect as God is perfect. Matthew chapter 5 verse 48. ఒక్కసారి Matthew chapter 5 verse 48, పేజ్ నెంబర్ 96, లాస్ట్ పారాగ్రాఫ్ లో చదివాను. Matthew chapter 5 48th verse. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. సో అదేంటి ఎందుకు ఇది చదివిపించానంటే ఇక్కడ ఈ కొటేషన్ మార్క్ లో ఉంది, ఇట్ ఈస్ ఎ కాల్ టు టోటల్ అండ్ రాడికల్ ఒబీడియన్స్, టు అన్ అటర్లీ ఇంపాసిబుల్ రైచియస్నెస్. అటర్లీ ఇంపాసిబుల్ రైచియస్నెస్ అది తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే చాలా బాగుంటుంది. కానీ నా ఎంఫసిస్ ఏంటి అనంటే, పొద్దున్నే లేచినప్పుడు మనము ఎన్ని మంది ఆర్ వి థింకింగ్ అబౌట్ అవర్ సెల్ఫ్స్, మనం ఏం చేయాలి, అదేంటి ఈ దినము నేను ఏం చేయాలి అని అనుకునేటప్పుడు మన విల్లుని హోలీ స్పిరిట్ కి సమర్పించుకుంటున్నామా అనేది ముఖ్యంగా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మనము సమర్పించుకుంటామో ఆ రాడికల్ ఒబీడియన్స్ కి మనము ఆటోమేటిక్ గా ఆ సహాయాన్ని మనము గ్రహించగలుగుతాం. అయితే అటర్లీ ఇంపాసిబుల్ రైచియస్నెస్ ని కూడా మనము అదేంటి పొందుకోగలుగుతాము. దట్ ఈస్ వాట్ వీ కెన్ సీ. సో రాడికల్ ఒబీడియన్స్, utterly impossible righteousness. మార్టిన్ లూథర్ మాంక్ గా ఉన్నప్పుడు నేను మీకు వీడియో షేర్ చేశాను రిఫర్మేషన్ గురించి. అతను బైబిల్ని జర్మనీ, లాటిన్ నుంచి జర్మనీకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు అతను ఒక చదువుకున్న వ్యక్తికే బైబిల్, ఒక చదువుకున్న వ్యక్తికే అధికారం ఉంది సంఘంలో బైబిల్ని చదవాలి అని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నప్పుడు అతను ఆ ట్రాన్స్లేషన్ చేయబడినప్పుడు జర్మన్ లాంగ్వేజ్ కామన్ లాంగ్వేజ్ గా ఉన్నప్పుడు కామన్ పీపుల్ చదివేవారు. సామ్స్ 78 బేస్ చేసుకొని ఈ పిల్లల్ని బైబిల్ కాలేజ్ కి లేదా అతని దగ్గరికి ట్యూషన్ కి రమ్మని తీసుకొని వేడుకున్న ఆ పేరెంట్స్ డైలీ లేబరర్స్, అంటే పాలు పిసుకోవడము, లేకపోతే డైరీ ఫార్మింగ్, లేకపోతే ఈ పోల్ట్రీ డైలీ లేబరర్స్ అన్నమాట. అంటే ఆ రోజు పని చేయకపోతే వారికి తినేది ఉండదు. అట్లాంటి వారు రిఫర్మేషన్ టైంలో వాక్యాన్ని తట్టు
వారు గ్రహించినప్పుడు వారి పిల్లల్ని మార్టిన్ లూథర్ కి పంపించినప్పుడు మార్టిన్ లూథర్ అదేంటి 1500s లో స్టేట్ కి రాస్తాడు, అదేంటి స్కూల్స్ కట్టియాలని. ఇప్పుడున్న ప్రిన్స్టన్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఈ పెద్ద పెద్ద ఐవీ లీగ్ యూనివర్సిటీస్ అన్ని దేవుని వాక్యాన్ని నేర్పినానికి, దేవుని వాక్యాన్ని చదివినానికి కట్టబడ్డాయి. కానీ ఈ దినము వారి పరిస్థితి ఎలా ఉందో మనకు తెలుసు. దీనికి అంతా బ్యాక్గ్రౌండ్ రన్అవే నన్ క్యాథరిన్ వాన్ బోరా, వారి భార్య మార్టిన్ లూథర్ టేబుల్ మీద ఈ పేద పిల్లలకి వాక్యాలు అతను నేర్చుకున్న చెప్తున్నప్పుడు ఆ ఇంటి పక్కన ఉన్న చిన్న కాలువలో చేపలు పెంచి దాన్ని వండి పెట్టేది. తర్వాత ఆమె ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసి ల్యాండ్స్ కొని ఇప్పుడు ఉన్న ఫైనాన్షియల్ స్టాక్ మార్కెట్, బిలియన్ మార్కెట్, ఈ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇవన్నీ ఎలాగయ్యాయంటే ఈ క్యాథరిన్ వాన్ బోరా వల్ల. ఇంత కమిట్మెంట్ మార్టిన్ లూథర్ కి తర్వాత ఒక రన్అవే నన్ కి ఎలా వచ్చిందంటే ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ది ఒబీడియన్స్ టు ది హోలీ స్పిరిట్. క్యాథరిన్ వాన్ బోరా ఆమె పేరు. అయితే మార్టిన్ లూథర్ చనిపోయేటప్పుడు అతని విల్లులో సైన్ చేయకుండా వెళ్ళిపోతాడు. ఎంతో ప్రాపర్టీలు వారు కోట్లు ప్రాపర్టీ సైన్ చేయకుండా వెళ్ళిపోయినప్పుడు ఆ తల్లి ఆ క్యాథరిన్ పరిస్థితి ఎలాగైందంటే ఒక కుక్క అన్నా బాగుంటుందేమో ఆ ఇంగ్లాండ్ లో, కానీ ఈమె పరిస్థితి అలాగా దిగజారిపోయింది. ఒక నా టైంలో అదేంటి గుర్రంలో ఒకరి నుంచి ఇంకొక ప్లేస్ కి ప్రయాణించేటప్పుడు పైసలు లేవని తెలిసినప్పుడు అతను కాలుతో తన్ని ఆమెని బురదలో పడేస్తాడంట. అయితే లేదు చనిపోయిన తర్వాత ఆమెని ఎవరు చూసుకోరు. ఆమె ఒక్కదైపోయి ట్యూబర్క్లోసిస్ తోటి ఆమె అదేంటి మాల్ న్యూట్రిషన్ తోటి చనిపోతుంది. ఎవరికి తెలీదు అదేంటి ఆమె పరిస్థితి, ఎవరు లేకుండా ఆమె చనిపోతుంది అనమాట. సో దట్ వాస్ ది లైఫ్ షీ హ్యాస్ లివ్డ్. సో ఓకే, ఇక్కడ 2 పాయింట్స్ మెన్షన్ చేస్తున్నాను. ఒబీడియన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ కాస్ట్. ఇక్కడ అయ్యో ఇటు చేసింది కాబట్టి అని కాదు, ఇక్కడ మనం కేర్ఫుల్ గా గమనించాలి. 2 ఎగ్జాంపుల్స్ వస్తున్నాయి మనకు. she was a tool for his glory. అతని మహిమ కోసము, అతని కోసము మనము అదేంటి ఆ తల్లిని మనము గుర్తు చేసుకోవాలి, క్యాథరిన్ వాన్ బోరాని. అదేంటి కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఒక పాస్టర్ గారు అన్నారు, లేఖనాలు ఎక్కువ చదువుకున్నట్లయితే అదేంటి మనకు కష్టాలు ఎక్కువ వస్తాయి అనేది అన్నారు. అయితే గమనించేది ఏంటంటే అక్కడ వారిని ప్యూరిఫికేషన్, రిఫైనరింగ్ ప్రాసెస్ లో మనము చూడాలి. వారిలో ఉన్న లిమిటేషన్స్, వారిలో ఉన్న తప్పిదాలని వారికి చూపించి కరెక్షన్ చేసి అతని మహిమ కోసము చేసుకునేటట్టు మనము గ్రహించాలన్నమాట. పౌలు గారు ఎప్పుడు లేఖనాలు పరిశీలించండి అనే చెప్పేవారు కదా. Yes. So that is where we see page number 97. So in Jesus the kingdom has already come. So believers identity on earth మనం గమనించినట్లయితే, since we are his children, since we received Jesus Christ as our personal Lord and Savior Jesus Christ, we become the co-heirers. Let's say we are the kings అన్న, లేతే we are the priest అన్న కానీ మనము, that's what we see. అయితే మాథ్యూ చాప్టర్ 7:13-14
మాథ్యూ చాప్టర్ 7 13 to 14 ఒకసారి మీ ముందు ప్రజెంట్ చేయాలనేసి ఉంది. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పో ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, దాని దారి సంకుచితమునై ఉన్నది, దానిని కనుగొరు వారు కొందరే. సో దట్ ఈస్ అంటే it is a spiritual warfare. We are Yes. called for spiritual warfare. నేను ప్రతి వెనస్డే, థర్స్డే, ఫ్రైడే నా ఫోన్ని ఎత్తకుండా నేను రూమ్ లో బంధించుకొని ఈ స్క్రిప్చర్స్ చదువుకుందాము, ఆ క్లాస్ కి ప్రార్థనలో ప్రిపేర్ అవుదాము అనుకునే రోజే ఏదో ఒకటి వచ్చేస్తుంటది ఆటోమేటిక్ గా. సో దట్ ఈస్ అనదర్, ఐ ప్రే దట్ ఈస్ వాట్ వి సీ. So it is a spiritual warfare. Narrow is the gate. So narrow and small gate manaku gurtu cheyabadutundi. We, the followers of Christ, live in the present world as citizens of his kingdom. This places upon us the responsibilities of the kingdom. So manaku, as we are heirs of the kingdom, we have that responsibility. The righteousness of the kingdom is both attainable and unattainable. The righteousness of the kingdom is both attainable and unattainable. ఏదో నాకు రక్షణ పొందాను, నా జీవితం, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ గోయింగ్ టు హెవెన్, ఐఎమ్ డన్ అనేది దృక్పథంతో కాకుండా, దట్ ఈస్ వాట్ వీఆర్ సీయింగ్. వీ హ్యావ్ టు రెస్పాన్సిబిలిటీ. So what are the implications for today? According to Kirk, justification by grace alone through faith alone is masked by justification by works. Theologians and biblicists may debate the fine implications of Kirk's statement, but in essence, he is saying that discipleship means a life of ethical righteousness centered in Jesus Christ. So ethical righteousness centered in Jesus Christ. The kingdom is broader metaphor, embraced many dimensions. In the Old Testament, the kingdom is a salvation theme, and in Jesus' ministry, the kingdom is a call to conversion. So పాత నిబంధనలో salvation, ఈ kingdom అనేది salvation కి, that's what the entire Jews were looking for, the redeemer who's going to come as a king of kings and lord of lords. Kani when we come into the New Testament, it is call to conversion. So call to conversion. The kingdom is a phenomenal term, has to do with the witness of the church in the spirit, power and universalization of mission under his direction. So 2 Thessalonians chapter 2 2 to 4. 2 Thessalonians chapter 2 2 to 4. 2 Thessalonians chapter 2 2 to 4. చదవనా సార్? Yes, sister. Yes. 2, 2 to 4. మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించొచ్చు, దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడునని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఇదే మనము డానియల్ చాప్టర్ 11 28 to 31 గ్రహిస్తాం. డానియల్ చాప్టర్ 11 28 to 31. Yeah, 11th chapter 28 to 31. Okay.
అతడు మిగుల ద్రవ్యము గలవాడై తన దేశమునకు మరలును, మరియు పరిశుద్ధ నిబంధనకు విరోధి అయి ఇష్టానుసారముగా జరిగించి తన దేశమునకు తిరిగి వచ్చును. అదేనా సార్? yes sister. 28 నిర్ణయ కాలమందు Ah. మరి నిర్ణయ కాలమందు మరలి దక్షిణ దిక్కునకు వచ్చును గాని మొదటనున్నట్టుగా కడపట నుండదు. సో ఇదేంటి ఈ రెండు ఫ్యూచర్ స్టేట్మెంట్స్ గా మనము గమనిస్తున్నాం. సో మొదటి ఉన్నట్లు కడపటిగా ఉన్నట్టు ఉండదని మనం గమనిస్తున్నాం. సో యాజ్ ఎ కింగ్డమ్ ఇన్హెరిటెన్స్ 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సో ఈ రాజ్యము ఇట్ ఈస్ అండర్ హిస్ అథారిటీ. యెహోవా తయారు చేసిన ఇది ఉంది. తర్వాత ఎప్పుడైతే వీఆర్ ఓవర్కమర్స్, వీఆర్ ది రూలర్స్ ఆఫ్ ది కింగ్డమ్ గా మనము గ్రహిస్తున్నాం. సో దట్ ఈస్ వేర్ వి సీ ది అథారిటీ ఆఫ్ హిస్ కింగ్, అథారిటీ ఆఫ్ ద కింగ్. సో పేజ్ నంబర్ 98 లో గమనించినట్లయితే థియాలజికల్ పర్స్పెక్టివ్, రోమన్ క్యాథలిక్, లూథరన్, కాల్విన్, అన్నా బ్యాప్టిస్ట్ పర్స్పెక్టివ్స్ గా వారు ఆలోచన అంటే వారి దృక్పథము అంటే వారి వ్యూ పాయింట్స్ మనకు ఇక్కడ షేర్ చేయబడ్డాయి. తర్వాత 5th పాయింట్ పేజ్ నెంబర్ 99 లో ఎస్కటాలజికల్ ఇంటర్ప్రిటేషన్. The coming kingdom of God is the time of worldwide regeneration, Matthew chapter 19:28, which will bring the glory of the millennium kingdom on earth. Dispensationalist, while recognizing a present form of kingdom, generally stresses the future messianic kingdom. Dwight Pentecost garu, who is one of the prominent leader in this dispensation law. The theocratic kingdom of the Old Testament is to be brought to completion by the Messiah. The kingdom was offered and announced by Christ, but rejected by Israel. The kingdom is to be established with the second coming of Christ. So, Yesu Christu rendo rakadlo we see the coming of his kingdom. 100th page lo, in the present age, God is developing his kingdom program in relation to Israel. Social justice, peace, and righteousness will be realized during the millennium. The kingdom means the reign of God, his sovereign rule, manifested in the people, in the person and work of Christ, creating a people over whom he reigns and issuing in a realms in which the power of his reign is realized. The kingdom is present as well as future. So that is where we see we అంటే మనం మళ్ళా we అంటే గార్డెన్ ఆఫ్ ఈడెన్ లో ఎలాగైతే ఈ ట్రీ ఆఫ్ లైఫ్ ఉందో, ఎలాగైతే యెహోవా ఆదాంని అవ్వని ఆ ట్రీ ఆఫ్ లైఫ్ కింద ఉంచాడో, మనల్ని తిరిగి అదంతా మళ్ళా తీసుకుంటూ రీకన్స్ట్రక్ట్ లేకపోతే ప్యూరిఫికేషన్ కి తీసుకురావడం జరుగుతుంది. సో అవ్వ ఏదైతే టైం బీయింగ్ కి కొంత అదేంటి జ్ఞానం కోసము విచ్ వాజ్ లిమిటెడ్, విచ్ బ్రాట్ డెత్, అదేంటి అదంతా ప్యూరిఫికేషన్ చేసుకొని మనకు ఇటర్నల్ లైఫ్ ని అతను తిరిగి ఏదైతే చేస్తున్నట్టు మనం చూస్తాం. సో అతని రూల్లో we don't see any more death, we do not see any more pain, we do not see any more crying, zealous or any kind of humanizing అనేది మనము we don't see in this kingdom గా మనం చూస్తున్నాం. సో పేజ్ నెంబర్ 103 అదంటే ఇవన్నీ ఎక్యుమెనికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎవాంజలికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదంటే ఇది ప్రజెంట్ చేయబడి ఉంది. పేజ్ నెంబర్ 104 లో చర్చ్ అండ్ కింగ్డమ్, ఎవాంజలైజేషన్ అండ్ కన్స్యూమేషన్. సో వన్ ఆఫ్ ది మోస్ట్ డిఫికల్ట్ క్వశ్చన్ ఇన్ ద స్టడీ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్, states lad, is the relationship to the church. Jesus said he would build his church, Matthew 16:18. It is evident that his followers are also sent into the world to build the church. 1 Corinthians 3rd chapter 10th
verse. So Jesus does not order his disciples to construct the kingdom, but he clearly commands to pray for it. So mana bajyata, when we are taking up the responsibility, we have to pray for the coming kingdom. We have to అదేంటి radical obedience అదేంటి మనము కనపరుచుకున్నట్లయితే we would see the manifestation of the Holy Spirit in our life. The church is the community of the kingdom, but never the kingdom itself. The kingdom is the rule of God, whereas the church is a society of people. So Sangamlo, it's kind of a gateway. It's kind of a passport to the kingdom. The follows that whereas the kingdom is invisible, the church is visible body of believers. How essential then that the church manifests the kingdom. Ladd goes on to show that kingdom creates the church by drawing people into fellowship, and that the church witness to the kingdom. So mana class start chese mundu we read 1 Thessalonians chapter 5 verses 1 to 11. So these are the principles. So since we are taking up the responsibility of the kingdom, we have to fellowship, we have to encourage, we have to live waiting for his kingdom ga manamu గమనిస్తున్నాం. All right. Page number 105. The keys of a kingdom and the proclamation of the good news have to do with evangelization. So when we are taking responsibility, we have to share the good news. Both activities declare the mission of Jesus. One activity declares his name, the other exercises his power and authority. So that's where evangelization means entering the battleground between two kingdoms of Christ and of Satan. So spiritual warfare lo manam unnam kabatti, yes, it's a battleground. Denti oka side nunchi సాతాను వాయిస్ మనం ఈజీగా వినొచ్చు, వెంటనే రెస్పాండ్ అవుతాం, ఎందుకంటే అది మన ఫ్లెష్లీ హ్యూమనైజేషన్ కి అది అంగీకారంగా ఉంటుంది కాబట్టి. ఇంకొక సైడ్ నుంచి మన డిసోబీడియన్స్ బట్టి ఆ వాయిస్ ని లేకపోతే మనము అది వినకుండా ఉంటాం. సో పేజ్ నెంబర్ 105 థర్డ్ పారాగ్రాఫ్ లో, దోస్ హూ ఆర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆర్ అండర్ ఆబ్లిగేషన్ టు బి అట్ ద డిస్పోజల్ ఆఫ్ ద కింగ్ ఫర్ ద ఫర్దరెన్స్ ఆఫ్ హిస్ గుడ్ purpose. So are we disposal to the king? Are we available to the king అనేది ఇక్కడ మనకు క్వశ్చన్ రేజ్ చేయబడుతుంది. మన సొంత పనులు లేకపోతే మన సొంత విల్ ఈజ్ మోర్ ప్రయారిటైజ్ అయిందా, లేకపోతే ఆర్ వి సబ్మిటింగ్ అవర్ విల్ ఆర్ అథారిటీ టు ది హెవెన్లీ ఫాదర్ అనేది ఇక్కడ మనము గ్రహించాలి. So that is where we would take a break. And that, so mana చాలా డీటెయిల్ గా లేతే అదేంటి చాలా డిస్కస్ చేసుకున్నాము. అఫ్ కోర్స్ నేను కొన్ని నా పర్సనల్ టెస్టిమనీ షేర్ చేశాను ఫ్రమ్ ఎ కింగ్డమ్ పర్స్పెక్టివ్ గా. సో దట్ ఈస్ వేర్ వి సీ. All right, last page number 106 lo, last paragraph lo, the vision of the kingdom to be established by Christ is a driving force for evangelism. Romans 8:19 to 20 చదువుకొని ప్రార్థన చేసినట్లయితే we will close this class system. Romans 8:19 to 20. Unmute చేసుకో. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రము పొందునను నిరీక్షణ కలదై, స్వేచ్ఛగా కాక
దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహ విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఆమేన్. సో ఫైనల్ గా అదేంటి రెవల్యూషన్ చాప్టర్ 21, 24, 26, 27 చదివి లేఖనానుసారంగా మనం ఈ క్లాస్ ని క్లోజ్ చేసుకుందాం. రీడింగ్ ఫ్రమ్ రెవల్యూషన్ చాప్టర్ 21, 24, 26, 27. రెవల్యూషన్ చాప్టర్ 21, 24 కదా సార్? 24 నుంచి 27 దాకా చదువు. ఓకే. జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు మన మహిమను తమ మహిమను దానిలోనికి తీసుకుని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. జనములు తన మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చెదరు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. కానీ నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. So there are two concepts. Yes, sir. We can be with the kingdom or we can be away from the kingdom. So last ga Revelation chapter 22 second verse చదివినట్లయితే that is where we see the tree of life. 22:2. ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. Amen. Amen. So that is where John is seeing the final restoration of humankind. మనం ఇంకా నెల శాలరీ కోసము లేకపోతే పర్సనల్ ప్రాఫిట్స్ కోసము మనము జీవించాం, కానీ we live with his in his glory for eternity to eternity. So మన ప్రార్థన, may the Lord's kingdom come and his will be done as it is in heaven on earth. ప్రార్థన చేయండి సిస్టర్, we will close the class. రూత్ సిస్టర్ వచ్చింది. రూత్ గారు ప్రార్థన చేస్తారా? మేము ఇప్పుడు దాకా కింగ్డమ్ గురించి మాట్లాడాము, కింగ్డమ్ సంఘం గురించి. అయ్యో వాయిస్ బ్రేక్ అవుతుంది. అయ్యో ఓకే, వాయిస్ బ్రేక్ అవుతుంది సిస్టర్, నేను ప్రార్థన చేసి క్లోజ్ చేస్తాను. సిస్టర్ నేను స్టార్టింగ్ ప్రార్థన చేశాను, మీరు చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల తండ్రి, మీ పాదాలకు వందనాలు నాయన. ఇదిగో ఈ సమయంలో మరొకసారి చివరి క్లాస్ కి అటెండ్ అయ్యే భాగ్యం ఇచ్చారు, నీకు వందనాలు. కృపగల తండ్రి, మరి ఈ దినం విన్న ఆ యొక్క వాక్యం ఎంతో శ్రేష్టమైంది, అందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ క్లాస్ ముగించుండగా మీ సన్నిధి మా అందరికి తోడుగా ఉంచి మళ్ళీ వారం కలిసే పర్యంతరము నీ కాపుదల దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. థ్యాంక్ యూ. సార్, నాకు మొన్న అది క్లాసు నేను లేట్ అయింది కదా సార్, అది దాంట్లో లేవు అనుకుంటే. సిస్టర్ ఎంటీహెచ్ క్లాస్ డిలీట్ చేయలేదు, అది అలాగనే ఉంది. బీడీ క్లాస్ రికార్డ్ కాలేదు ఆ రోజు, అదేంటి ఓన్లీ 1 hour రికార్డ్ అయింది. సో ఎంటీహెచ్ క్లాస్ రికార్డింగ్ పబ్లిష్ చేశాను యూట్యూబ్ లో సార్, యూట్యూబ్ లో పబ్లిష్ చేశాను నేను. అవునండి, ట్యూస్డే క్లాస్ అంటే అది అవును ట్యూస్డే క్లాస్.